డెలివరీలో పెయిన్ ఉంటుందనే నాన్ సెన్స్ స్ప్రెడ్ చేసిన గాడిదల్ని పట్టుకొని కొట్టాలి. గివింగ్ లైఫ్ టు అ బేబీ ఇస్ ద అట్మోస్ట్ థింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. అంత ప్రయారిటీ ఉన్నదాన్ని ఒక చాయిస్ కింద తీసుకొచ్చారు. ఇది ఎక్కడ పోయే కాలం నాకు అర్థం కాదు. ప్రెగ్నెన్సీకి కానీ సెక్స్కి కానీ అమ్మాయిలకి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? అవి ఎందుకు ఉంటాయో, ఎలా ఉంటాయో, ఎవరికి ఉంటాయో ఏం చెప్పలేము. డాక్టర్స్ కూడా అర్థం కాదు. దానికి తోడు ఆ జెన్సీకి ఆ కొరియన్ డ్రామాలు ఒకటి దరిద్రానికి దరిద్రం అన్నట్టు చూస్తారు. ఆర్టిఫిషియల్ వరల్డ్ ని నిజం అనుకుంటారు. స్కిన్ అలా గ్లాసీగా అయిపోద్ది అనుకుంటారు. నాన్ సెన్స్ ఇవన్నీ ఉండవు. దోస్ ఆర్ కొరియన్, దోస్ ఆర్ నాట్ ఇండియన్. ఏఐని ఫాలో అయిపోవటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సిమ్టమ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి. గొంతు నొప్పి అనుకో, లోపలికి వెళ్ళి టాన్సిలైటిసా ఫారింజైటిసా అంటే చెప్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఫారెన్కి సంబంధించి కొన్ని వీడియోస్ చూసి అంతసేపు పర్ఫామ్ చేయలేకపోతున్నామే. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కాపురాలు కూలిపోయినవి కూడా ఉన్నాయి. పార్న్ యాక్టివిటీ కానీ పార్న్ ఎక్స్పోజర్ కానీ వస్తే లైఫ్లో సంకనాగిపోతాయి. మీ లైఫ్ పార్ట్నర్ని అలా ఊహించుకోలేరు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా కూర్చుని ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అని ఒక మాట కింద కూడా అంటే ఎంతో మంది అమ్మాయిలు సెక్షువల్ యాక్టివిటీకి దగ్గర కూడా రానివ్వట్లేదు. 7 hours అంటే 4 to 10 వరకు లేదా 4 to 11 వరకు పడుకుంటే బాగుంటుంది. అది చాలా చాలా తప్పు. ఎస్, ఇట్ ఈస్ నాట్ నంబర్ ఆఫ్ అవర్స్, ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ స్లీప్. అమ్మాయిలు తాగటం వల్ల వాళ్ళకు వచ్చే సమస్యల మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే మెన్కి స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుందో అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ అయి ఉన్నాయి. కుక్క తాగిన తర్వాత మేము ఇద్దరం కలిసాం, కొంచెం బాగా ఎంజాయ్ చేసాం అన్నట్టు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో క్షణికంగా అది దొరికే అవకాశం ఉంటుంది. అదే విధంగా రోజు ఉంటే మట్టుకు సెక్స్ చేయడానికి నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను అని చెప్పి ఎలా తెలుసుకోగలను? సెల్ఫ్ డౌట్ ఎందుకు ఉండాలి? నీకు ఏదన్నా అలాంటిది ఏమన్నా ఉంటే ఆలోచించాలి, కానీ యూ డోంట్ హ్యావ్ టు థింక్ నెగటివ్. ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను, నేను అందుకే ఇలా ఉన్నానని చెప్పి చెప్తూ ఉంటారు. అందులో వెరైటీస్ మారుతూ ఉంటాయి, టైమింగ్స్ మారొద్దు. అండ్ తిన్నదానికి న్యాయం చేయాలి. ఒక్కటి చాలా ఇంపార్టెంట్గా చెప్తాను, టైం. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజువల్ టాక్స్. హలో మ్యామ్, నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది డాక్టర్స్ చెప్పేది కూడా ఏంటంటే ఫారెన్కి సంబంధించి కొన్ని వీడియోస్ చూసి అంతసేపు పర్ఫామ్ చేయలేకపోతున్నామే, అలా చేయలేకపోతున్నామే అనేది కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. ఆఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా అలాంటి వాళ్ళ గురించి కానీ అలాంటి కేసెస్ గురించి కానీ మీరేం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్, అబద్ధాల మీదనే నిజాలు అనుకుని బతుకుతున్నారు. అయితే నేను చాలా పర్టికులర్గా ఈ విషయాల మీద మనం చూసుకున్నట్టు అయితే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కాపురాలు కూలిపోయినవి కూడా ఉన్నాయి. ఎవ్రీ టైం నేను పేషెంట్స్ని చూస్తున్నప్పుడు సెక్స్ అండ్ సెక్షువల్ యాక్టివిటీ అండ్ ఇంటిమసీ ఈజ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ అ రిలేషన్షిప్. ఇట్ ఈస్ నాట్ ద ఎంటైర్ రిలేషన్షిప్. ఎంటైర్ రిలేషన్షిప్ వర్క్స్ ఆన్ మెనీ మోర్ డైనమిక్స్. అందులో ఇంటిమసీ ఒక పార్టే. నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, ఎంత సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎంత కలిసి ఉంటున్నారు, ఎలా పనులు చేసుకుంటున్నారు, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, ఇండ్లలో ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్లో ఎలా ఉంటున్నాయి, పబ్లిక్లో ఎలా సంబోధించుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా వాళ్ళు రిలేషన్షిప్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, ఇవి అన్నీ మ్యాటర్. రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటున్నారు. సెక్షువల్ యాక్ట్ అండ్ ఇంటిమసీ ఈజ్ ఓన్లీ 10% ఆఫ్ అ రిలేషన్షిప్. మిగతా 90% మొత్తం లోకజ్ఞానం అంతా అక్కడ ఉంటుంది. అయితే ఇందులో కూడా ఇప్పుడు మనము పార్న్ యాక్టివిటీ కానీ పార్న్ ఎక్స్పోజర్ కానీ వస్తే లైఫ్లో సంకనాగిపోతాయి. వేస్ట్. అసలు చాలామంది దానికి బలవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత అన్రియలిస్టిక్గా చూపిస్తారు. అవును, అది వాళ్ళకి ప్రొఫెషన్. వాళ్ళకి ప్రొఫెషన్. వాళ్ళు అలా చూపిస్తేనే వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది. బిజినెస్ వేరు, ప్రొఫెషన్ వేరు, ఒరిజినాలిటీ వేరు, లైఫ్ వేరు. అండ్ మీరు మీ లైఫ్ పార్ట్నర్ని అలా ఊహించుకోలేరు. బికాస్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటున్నాడు, ఈక్వాలిటీ ఉంటుంది. దాని తర్వాత దేర్ ఆర్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్డ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి వర్కౌట్ అవ్వవు.
ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా కూర్చుని ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అని అపోహ కింద కూడా అలా ఒక ఒక మాట కింద కూడా అంటే ఎంతోమంది అమ్మాయిలు కనీసము సెక్షువల్ యాక్టివిటీకి దగ్గర కూడా రానివ్వట్లేదు. ఏళ్ల తరబడి పెళ్ళిళ్ళు అయినా కూడా కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజెస్ లేకుండా నాన్ కన్జ్యూమేషన్ ఉంటున్నాయి. మేము ఓపిక కూర్చొని ఎప్పుడన్నా వింటే వాళ్ళలో ఉన్న భయమే వాళ్ళని ఆపేస్తుంది. రియాలిటీకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు, స్ట్రక్చరల్గా కూడా ఏ ప్రాబ్లము లేదు. ఇంటిమసీ అంటే భయం. ఎందుకంటే వాళ్ళు అలా విన్నారు, వాళ్ళు అలా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకున్నారు, వాళ్ళని అలా అపోహలకి గురి చేశారు. ఈ కూర్చొని బాతాకాన్ని కొట్టుకునే బ్యాచ్ అందరికీ వాళ్ళ వల్ల వేరే వాళ్ళ కాపురాలు నాశనం అయిపోతున్నాయనే ఆలోచన అస్సలకి ఉండదు. ఏదో క్యాజువల్గా చెప్తారు. మీరు మాట్లాడుకోవాలంటే బట్టలు నగల గురించి ఉన్నాయి, మూవీస్ గురించి ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు కదా. ఈ ప్రైవేట్ మూమెంట్స్, ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్ మీద మీరు ఎందుకు కూర్చొని విప్లవం వచ్చినట్టు మాట్లాడాలి? వాటి వల్ల చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. అండ్ ఉమెన్ ఆర్ గెటింగ్ మోర్ స్కేర్డ్. ఎందుకంటే మీరు ఆలోచించండి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు డెలివరీస్ అవుతున్నారా లేదా? మగవాళ్ళు అయ్యారా ఏంటి? లేకపోతే లేదు మేడం, ఆడవాళ్ళేగా డెలివరీ అవుతున్నారు. హాస్పిటల్ ఉన్నా లేకపోయినా, డాయి ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఆఖరికి హస్బెండ్ డెలివరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని లేవు, ఎన్ని ఊర్లలో ఎన్ని స్టోరీస్ లేవు. ఇవన్నీ వదిలిపెట్టి ఒక మంచి ఇన్స్టిట్యూషనల్ కేర్ ఉండి, ఇంత గవర్నమెంట్ సెటప్ ఉండి, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సెటప్ ఉండి, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఇప్పుడు మెటర్నిటీ అనేసరికి ఎందుకు ఈ భయం పుట్టుకొచ్చింది ఆడవాళ్ళల్లో? చెప్పండి. ఈ అమ్మలక్కలందరూ కూర్చొని సొల్లు చెప్పి మాట్లాడి నాశనం పట్టించకపోతే ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ మనకి నెగటివ్గా మీడియాలో ఉండొచ్చు, కబుర్లు ఉండొచ్చు, గాసిప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా కూడా ఒక మంచి సంస్కృతి, గివింగ్ లైఫ్ టు అ బేబీ ఈజ్ ద అట్మోస్ట్ థింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. అంత ప్రయారిటీ ఉన్నదాన్ని ఒక చాయిస్ కింద తీసుకొచ్చారు. ఇది ఎక్కడ పోయే కాలం నాకు అర్థం కాదు. చాయిసెస్ అంటే ఈ బట్టలు వేసుకోవాలా, ఆ బట్టలు వేసుకోవాలా, అది తినాలా, ఇది తినాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా అనేది చాయిస్. పిల్లల్ని కనాలా వద్దా అనేది చాయిస్ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు అమ్మాయిల కింద పుట్టిన తర్వాత, పెళ్ళి అనేది నువ్వు చూస్ చేసుకున్న తర్వాత, చైల్డ్ అనేది నువ్వు చూస్ చేసుకున్న తర్వాత భయపడ్డం దేనికి? నీకు కావాల్సిన సపోర్టు కావాల్సినంత ఉంది. పాతకాలంలో చెట్టు కింద పుట్టల కింద అయితే డెలివరీలు లేవు కదా. ఇప్పుడు ఎక్కడైనా నీకు కేర్ ఉంది, హెల్ప్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది, ప్యాంపరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇప్పటికీ ప్రెగ్నెన్సీ అంటే భయము, డెలివరీ అంటే భయం. ఎందుకు? అందులో అంత బ్యాడ్గా బూచోళ్ళ చూపించాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఉన్నారా మ్యామ్? ఇంకా ఇప్పుడు బోల్డ్ మంది ప్రెగ్నెన్సీ వచ్చిన రేపు తెల్లారి నుంచి డెలివరీ గురించి బాధపడి భయపడి కంగారు పడే వాళ్ళు బోల్డ్ మంది. దీనివల్ల దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా, 100% ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఆలోచించే వాళ్ళు ధైర్యంగా ప్రెగ్నెంట్ అవుతారా? ప్రెగ్నెన్సీ చెకప్స్ చేయించుకుంటారా? భయము, ఎక్కడైనా భయము. అది ప్రెగ్నెన్సీ రాకముందే ఆగిపోవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆగిపోయి ఉండొచ్చు, డెలివరీ రేపంటే భయం ఉండొచ్చు, డెలివరీ అయ్యేటప్పుడు కూడా భయం ఉండొచ్చు. భయం అనేది ఎప్పటి వరకు వెళ్తుందో పేషెంట్కి, ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికి తెలుసు? పుకార్లు పుట్టించే వాళ్ళకి ఏముంది? చాలా ఈజీ, వాళ్ళ వరకు అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ ఒక మాతృత్వం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఒక తల్లి అవ్వడం అనేది నిజంగానే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అవరు. పాపం అవ్వలేని వాళ్ళకి అది జరగట్లేదు, అది వేరే విషయం. ఓకే, నువ్వు సింగిల్గా వద్దు మ్యారేజ్ అనుకుని నువ్వు సింగిల్గా ఉంటున్నావా? ఆ చాయిసెస్ కూడా మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి రెస్పెక్ట్ చేసిన ఉన్నాయి. సింగిల్గా ఉండడం రెస్పెక్టబుల్గానే ఉంది, వాళ్ళ సంగతి వదిలేద్దాం. పెళ్ళయ్యి బాధ్యతగా 2 కుటుంబాలు కలిసినప్పుడు చాయిసెస్ అవుట్ ఆఫ్ ఫియర్, భయం వల్ల మనము తల్లి అవ్వద్దు అని అనుకోవడంకి ఎవరు ప్రోత్సహించారు? సమాజం ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఆలోచించాలి. అసలు డెలివరీలో పెయిన్ ఉంటుందనే నాన్ సెన్స్ స్ప్రెడ్ చేసిన గాడిదల్ని పట్టుకొని కొట్టాలి. డెలివరీ అన్న తర్వాత మాతృత్వంలో అదొక పార్ట్. నీ బిడ్డ నీకు డెలివరీ అవుతున్నప్పుడు ఆ ప్రక్రియలో రావాలి కాబట్టి, మసిల్స్ స్ట్రెచ్ అవ్వాలి కాబట్టి, దారి ఇవ్వాలి కాబట్టి, డెలివరీ అవ్వాలి కాబట్టి
మనకు ఆ ప్రక్రియలో కొంచెము ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఇబ్బందిని ఇంతకుముందు ఆడవాళ్ళు అసలు గమనించే వాళ్ళే కాదు. నేను చెప్తున్నాను, 25 ఏళ్ళ నుంచి డెలివరీ చేస్తున్నాను. ఫస్ట్ 10 ఏళ్ళు పెయిన్ ఉంటుందని అడిగిన దిక్కు లేదు మాకు. అలాగే వచ్చేవాళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యేవి, డెలివరీలు అయిపోయేవాళ్ళు, సంవత్సరాలు పాలిచ్చేవాళ్ళు, మళ్ళీ ప్రెగ్నెన్సీకి వచ్చేవాళ్ళు. డెలివరీకి నొప్పి ఉంటుందా అని అడిగిన అమ్మాయిలే లేరు ఒకప్పుడు. అలాంటి వాళ్ళని చదువు అనేది ఇలా మార్చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక డెలివరీకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎంత రేంజ్లో ఉంటుంది, దానికి ఏం చేయాలి, డెలివరీ అనే రోజే రాలేదు. ఆలోపే క్వింటల్ల కింద ఇన్ఫర్మేషన్ చదివేస్తారు. దానికి తోడు ఆ పెయిన్ రాకముందే దాన్ని అనుభవించేస్తారు రోజు కొన్ని నెలలు. ఇది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళంటే ఒక అర్థం ఉంది, ప్రెగ్నెంట్ కాని వాళ్ళు కూడా ఆలోచించేస్తున్నారు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఆలోచించేస్తున్నారు. ఇది ఎంత దారుణం. నీకు పెళ్ళి అవ్వలేదు, కాపురం చేయలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు, నీకు డెలివరీలో నొప్పి ఉంటుందని నీకెవడు చెప్పాడు, నువ్వెందుకు ఆలోచించాలి? ఇది చాలా దారుణం. అండ్ ఆ భయమే వాళ్ళ మసిల్స్ గట్టిగా చేసేస్తుంది, దారి ఓపెన్ అవ్వకుండా ఆపేస్తుంది. ఆ భయమే వాళ్ళ లేబర్ ప్రొలాంగ్ అయ్యేలాగా చేస్తుంది. ఆ భయమే లేబర్ పెయిన్స్ రాకుండా చేస్తుంది. ఆ భయము ఫియర్ 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 ఫియర్. ఎందుకు భయపడాలి? ఏం భయపడాలి? దొంగతనమా ఏంటిది అన్నట్టు ఎందుకు భయపడాలి? అసలు భయం అనేది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లా. ధైర్యం వస్తుంది, మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి, మల్టీటాస్కింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అని మనము ముందుకు వెళ్ళాలని అనుకుంటే మనకి ఏమి చుట్టుకున్నాయో ఆలోచించండి. ఇక్కడ ఎంతమంది హైదరాబాద్లో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉంటారు, జాబులు చేసుకుంటున్నారు, హస్బెండ్ వైఫ్, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే పిల్లల్ని కంటారు, వాళ్ళే పెంచుకుంటారు. చుట్టుచూపుకు ఒక వారం రోజులు వచ్చి వెళ్ళిపోతారు పేరెంట్స్. ఎవ్వరూ ఇక్కడ ఉండి వాళ్ళకి చాకరీలు చేయరు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ రోస్టర్ సిస్టమ్ వేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, హ్యాండ్స్ ఆన్ పేరెంట్స్ కింద పేరెంటింగ్ చేసుకుంటారు. అదే సుఖం బేసిక్గా. దిల్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ. అండ్ ఈ ప్రెగ్నెన్సీని జబ్బు చేయడం మానేయాలి. ప్రెగ్నెన్సీ జబ్బు కాదు, ప్రెగ్నెన్సీని జబ్బులా చూడొద్దు. ప్రెగ్నెన్సీ ఒక ఫిజియలాజికల్ కండిషన్, ఒక ఫేజ్ ఇన్ లైఫ్. వస్తుంది, డెలివరీ అయిపోతారు, మళ్ళీ సెట్ అయిపోతారు, మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతారు, మళ్ళీ సెట్ అవుతారు. ఇది ఒక ఫిజియలాజికల్ కండిషన్. ఫిజియలాజికల్ కండిషన్ని ఫిజియలాజికల్ కండిషన్ లాగానే చూడాలి. దాన్ని ఒక రోగం లాగా, దాన్ని ఒక బిజినెస్ లాగా చూడొద్దు. అండ్ దాని గురించి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. వీళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ మీద PhD లెవెల్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ వెబ్సైట్లో ఏది ఉన్నా, ఏ సోషల్ మీడియాలో ఏ కాంటెంట్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేసరికి అంతా నాకు తెలియాలి. అది ఎలా తెలుస్తుందండి? ప్రెగ్నెన్సీ అన్న తర్వాత ఒక స్పెషలిస్ట్ అవ్వాలి అని అంటే 5 years MBBS, దాని తర్వాత సర్జన్షిప్, దాని తర్వాత MS ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, ఆ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్, ఇన్ని ఉంటాయి. ఒక 10-15 ఏళ్ళకి ఒక పద్ధతిగా డెలివరీస్ చేసే స్పెషలిస్ట్ తయారవుతారు. అది నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 9 నెలలు ఎలా నేర్చుకుంటావు? ఎందుకు నేర్చుకోవాలి? ఆ అవసరం ఏముంది? ఇలా ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పీడియాట్రిక్స్ అవుతారు. అంతే తప్పితే మాతృత్వం అనేది ఒక అనుభూతి, ప్రెగ్నెన్సీ అనేది ఒక మంచి ప్లెజెంట్ జర్నీ. ఆ జర్నీని నేను ఎలా ఎంజాయ్ చేయాలి? ఈరోజు నాకు నా ప్రెగ్నెన్సీ ఏం చూపించింది, ఏం నేర్పించింది అనేది మర్చిపోయి ఈరోజు ఇది ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఇది ఉంటుంది, ఆ తర్వాత వీక్ ఇది ఉంటుంది, ఇది లేదేంది డాక్టర్ అని అడుగుతారు. టైం అమ్మా, ఇదేమైనా కంప్యూటరా? ఈరోజు నాక్ చేయగానే రేపు తెల్లారి మనకి తెలియడానికి వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ముందు ఎందుకు నీకు ఫ్యూచర్? టుడే, లివ్ ఇన్ టుడే. ఈరోజు నువ్వు నీ ప్రెగ్నెన్సీ కోసం ఏం చేసావు? ఈరోజు నీ ప్రెగ్నెంట్ బేబీకి నువ్వు ఏం నేర్పించావు? ఎలా మీరిద్దరు కమ్యూనికేట్ అయ్యారు? ఏం సంస్కారాలు నువ్వు ఇచ్చావు? ఏం వాల్యూస్ నువ్వు అడిషనల్గా బేబీకి అందజేసావు? నువ్వేం తిన్నావు? నీ బాడీ ఎలా ఉండింది? దాని రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది చూసుకోవాలి. అంటే బాడీకి సంబంధించి మాట్లాడితే, సో గర్ల్, బాయ్, అంటే ఒక అబ్బాయి కొంచెం ఎంత చబ్బీగా ఉన్నా గట్టిగా ఒక 15 days ఒక మంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి మంచిగా జిమ్కి వెళ్తే వాడు మంచి స్లిమ్
లుక్లోకి వస్తాడు, మంచి లీన్ బాడీలోకి వచ్చేస్తాడు. బట్ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అమ్మాయిలు ఎంత కష్టపడ్డా, కొంతమంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు, చబ్బీగా ఉన్నాను, నువ్వేమో 1 వీక్లోనే జిమ్కి వెళ్ళి మంచి స్లిమ్ అయిపోయావు, మొన్నటిదాకా లావుగా ఉన్నావు, నా వల్ల అవ్వట్లేదు, నేను మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, అయినా కూడా నేను తగ్గట్లేదు, సో అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ బాయ్ అండ్ గర్ల్ ఈ బాడీ లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి మ్యామ్? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెయిట్ లాస్ జర్నీ ఇద్దరికి కష్టంగానే ఉంది. అటు మెన్కి కష్టంగానే ఉంది, అటు ఉమెన్కి కూడా కష్టంగానే ఉంది. బికాస్ వెయిట్ లాస్ అనేది ఒక ఛాలెంజ్ కింద మారింది. ఎన్నో రకాల అడిక్షన్స్, ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్సెస్తో వాటన్నిటిలో నుంచి బయటికి రావాలి. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సెట్ అవ్వడానికి నిజంగానే టైం పడుతుంది. అది ప్రాక్టికలీ కూడా ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అయితే మెన్ బాడీ ఒకే స్ట్రీమ్ లైన్లో వెళ్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ హెచ్చుతగులు కాకుండా టెస్టోస్టిరాన్ని అలా వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, వైటమిన్ డెఫిషియన్సీస్ చూసుకోవాలి. ఉమెన్ బాడీ అలా కాదు. ఉమెన్కి వచ్చేసరికి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ 15 days ఈస్ట్రోజన్ ఉంటుంది, దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో వెయిట్ లాస్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కడ ఉంటాయి అనేవి చూసుకుని మనం ఛాలెంజెస్ ఇచ్చుకోవాలి. అదే కాకుండా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి లాంటి సమస్య ఉంది, మరి అలాంటప్పుడు వాళ్ళకి పీసీఓడి సమస్యలో వెయిట్ లాస్ అనేది కొంచెం కష్టం. ఇన్సులిన్ విపరీతంగా రెసిస్టెన్స్లో నడుస్తుంటుంది, ఆండ్రోజన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు వాళ్ళకి వేరే ప్రాక్టికల్గా మనము సొల్యూషన్ ఇవ్వాలి. సో ఇవి రెండు వేరే వేరే. అండ్ ఏజ్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, సెక్స్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, అలాగే డిసిప్లిన్ పరంగా కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మెన్ చాలా రకాలుగా వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇంకో 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 ఇతరం కూడా చాలా చేయగలుగుతారు. ఉమెన్కి మనం అవన్నీ ఒక వేరే లెవెల్లో ఇవ్వాలి. పర్సనల్ ట్రైనింగ్ వేరే లెవెల్లో ఉంటుంది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియాక్ కాకుండా మనము రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇట్లా ఇవ్వాలి. సో ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ ప్యాటర్న్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మెన్కి ఈ 6 pack, దాని తర్వాత మసిల్ బిల్డింగ్ ఉంటుంది. ఉమెన్కి ఫ్యాట్ లాస్, ఫిట్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ రెండు వేరే, వీ కెనాట్ మిక్స్ బోత్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లేడీస్ కూడా చాలా వరకు వర్కౌట్సే చేస్తూ ఉంటారు. బట్ మంత్లీ వచ్చేసరికి వాళ్ళకి ఒక 3 days 5 days కొన్ని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చేసరికి ఆ 10 days బ్యాక్ 15 days బ్యాక్ చేసిన ఆ డైలీ రొటీన్ లైఫ్ ఏమైతే ఉంటుందో, మంచిగా వాకింగ్కి వెళ్తారు, మంచిగా ఫుడ్ తీసుకుంటారు. బట్ ఈ 3-4 daysలో మేము ఏదైనా తినచ్చు, ఈ 4 days ఎక్కువ బరువులు మోయకూడదు, 4 days జిమ్కి వెళ్ళకూడదు, వాకింగ్లు చేయకూడదు అని చెప్పేసి ఒక మిత్తులోనే ఉన్నారా, లేదా నిజంగానే అది సో సైంటిఫిక్గా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అలాంటి వాటిలప్పుడు? ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ పీరియడ్స్ టైంలో వాళ్ళకి 3 different types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు జిమ్కి వెళ్తారు, అన్ని రకాల పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, బికాస్ దే ఆర్ కంఫర్టబుల్. సెకండ్ కేటగిరీ ఉంటారు, వాళ్ళకి మైల్డ్ పెయిన్, మైల్డ్ మూడ్ స్వింగ్స్, కొంచెము డిఫికల్టీస్ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళకి మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెప్పొచ్చు. డయట్ రెస్ట్రిక్షన్స్ చెప్పి హై సాల్ట్ ఫుడ్ తీసుకోవద్దు, హై కార్బ్ ఫుడ్ తీసుకోకుండా కొంచెము డైటరీ రెస్ట్రిక్షన్స్ చెప్పి వాకింగ్ లాంటివి, లేకపోతే వాళ్ళకి ఏది చేయగలిగితే అది ఇవ్వాలి. కొంతమంది సివియర్గా ఇంపాక్టెడ్ ఉంటారు, అంటే చాలా పెయిన్ సివియర్గా ఉండడము, మూడ్ బాగా బ్యాడ్గా ఉండడము, బెడ్కి అతుక్కుపోయి ఉండడం, వాళ్ళకి గ్యాప్ వస్తుంది. అండ్ వాళ్ళకి యాక్చువల్ ప్రాబ్లం ఏముందో కనుక్కొని కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే, ఎండోమెట్రియోసిస్ ఉంటే ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్, అడినోమైసిస్ ఉంటే అడినోమైసిస్కి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయితే వాళ్ళు డెఫినెట్గా రికవర్ అవుతారు. అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్కి వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి, కానీ డయట్ పరంగా మట్టుకు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బింజ్ ఈటింగ్, మూడ్ ఈటింగ్ కనుక చేసినట్టు అయితే వాళ్ళకి వారం రోజులు సరిపడా కష్టం అంతా వృధా అయిపోతుంది. సో అందులో నుంచి బయటికి తీసుకురావాలి. ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ కాకుండా ఫిజికల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నప్పుడు డయటరీగా మనం మార్పులు చేసుకోవాలి. లేడీస్కి ఆ పీరియడ్స్ టైం ఏమైతే ఉన్నాయో ఆ టైంలో మ్యామ్ ఫుడ్ క్రేవింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి.
అంటే అప్పటి వరకు అమ్మాయి చాలా లిమిటెడ్గా తినే అమ్మాయి నాకు కారంగా తినాలనిపిస్తుంది, మసాలా ఐటమ్స్, అయితే పానీపూరి, ఈ ఈ క్రేవింగ్స్ కూడా సో మనిషిని బట్టి ఉంటాయి మ్యామ్, లేకపోతే సో సైంటిఫిక్గా కూడా జంక్ ఫుడ్కి ఎప్పుడు తారతమ్యాలు లేవు. మ్మ్. చిన్న లేదు, పెద్ద లేదు, పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, అర్ధరాత్రి లేదు. సో జంక్ ఫుడ్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతిరోజు లాగిచ్చేస్తున్నారు. అయితే డిసిప్లిన్ అనేది 2 రోజులు ఉండి 2 రోజులు ఉండకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. డిసిప్లిన్ 100% ఉండాలి. జంక్ ఎప్పటికైనా జంకే, ఎప్పటికీ తినడానికి వీలు లేదు. అండ్ పీరియడ్స్ టైంలో కనుక మనము హై సాల్టీ ఫుడ్ తీసుకున్నా, ఇంకేదైనా తీసుకున్నా కూడా ఇంకా దారుణంగా మూడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. దారుణంగా షుగర్ స్పైక్స్ అంటాం కదా, స్పైక్ ఉన్నప్పుడు హైగా అనిపిస్తుంది, స్పైక్ కింద పడినప్పుడు విపరీతంగా వీక్నెస్, మూడ్ ఫ్లక్చుయేషన్, కోపము, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో షుగర్ స్పైక్స్ నుంచి ఖచ్చితంగా మనము దూరం పెట్టుకోవాలి. అండ్ ఈటింగ్ డిజార్డర్స్ అనేవి పీరియడ్ టైంలో చాలా కామన్. ఫస్ట్ ఈస్ట్రోజన్ ఫేజ్లో ఒక రకంగా ఉంటుంది, ఎగ్ రిలీజ్ ఫేజ్లో ఇంకో రకంగా ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ఫేజ్లో ఒక రకంగా ఉంటుంది. సో ఇవి ప్రతి నెల మారుతూనే ఉంటాయి. కానీ ఒక మంచి డిసిప్లిన్డ్ లైఫ్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక పాలసీ రీత్యా రాసుకుని మనం ఏ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా ఇలాగే తినాలి, ఓకే ఇంతే. సో టైం టేబుల్ ప్రకారం ఫుడ్ నడిస్తే ఏ డిసిప్లిన్ తప్పే అవకాశం ఉండదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ మన ఫుడ్ మారద్దు. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది నార్మల్ పీపుల్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కూడా చెప్పేది, సో మార్నింగ్ నేను 20 years నుంచి ఒకే బ్రేక్ఫాస్ట్, ఒకే ఫుడ్, ఒకే డిన్నర్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను, నేను అందుకే ఇలా ఉన్నానని చెప్తూ ఉంటారు. సో అది సాధ్యమేనా మ్యామ్? డెఫినెట్లీ సాధ్యం. బికాస్ వాళ్ళకి ఒక పద్ధతిగా కనిపించాలి, ఒక బిఎంఐ మెయింటైన్ చేయాలి, ఒక లుక్ వాళ్ళకి శాశ్వతంగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటుంది. అందులో వెరైటీస్ మారుతూ ఉంటాయి, టైమింగ్స్ మారొద్దు, క్యాలరీ కౌంట్ మారొద్దు. అందులో డిఫరెంట్ ఫుడ్స్ తింటారు, డిఫరెంట్ వెరైటీస్ తింటారు. హైడ్రేషన్ తప్పొద్దు, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తప్పొద్దు, ఫైబర్ తప్పొద్దు, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, సింపుల్ కార్బ్స్ తక్కువగా ఉండాలి, కాంప్లెక్స్ కార్బ్సే ఉండాలి. సో అది మన ఇండియన్ ఫుడ్లో కూడా సాధ్యం. అలాగే ఆర్గనైజ్డ్గా మసిల్ బిల్డింగ్ వాళ్ళకి కూడా సాధ్యం. ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనం ఇండియనైజ్డ్గా చేసుకొని కూడా తినొచ్చు. సో దట్ మన ప్యాలెట్ దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. మన ప్యాలెట్ రెస్పెక్ట్ చెయ్యాలి అని అంటే ఫుడ్ మనకి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ముఖ్యంగా లేడీస్కి కొంచెం బరువు తగ్గాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, సో మీరిచ్చే ఫుడ్ టిప్స్ ఏంటి? ఒక్కటి చాలా ఇంపార్టెంట్గా చెప్తాను, టైం. మనము టైమింగ్ మెయింటైన్ చేయాలి. బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు తింటే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఇది బ్రేక్ఫాస్ట్ టైం, ఇది లంచ్ టైం, ఇది డిన్నర్ టైం అనేది మనం సెట్ చేసుకోవాలి. 2 meals తినే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని స్పెషల్ కండిషన్స్లో. ఇప్పుడు పీసీఓడి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు 2 meals, అది కూడా సెట్ చేసుకోవాలి టైమింగ్. అంత టైమింగ్లోనే ఓవర్ ఈట్ చేయడానికి ఉండదు. ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. నీకు మైక్రోన్యూట్రియంట్స్ కాంప్రమైజ్ అవ్వద్దు, ప్రోటీన్ కాంప్రమైజ్ అవ్వద్దు, వైటమిన్స్ కాంప్రమైజ్ అవ్వద్దు. సింపుల్ కార్బ్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి. ఫ్యాట్ మనకి ఫ్రెండ్, మన ఎనిమీ కాదు. ఫ్యాట్ ఎంతో కొంత ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే మన హార్మోన్స్ పనిచేయవు, అసలు తయారవు హార్మోన్స్. ఎవ్రీ హార్మోన్ హ్యాస్ అ ఫ్యాట్ కంటెంట్ ఇన్ ఇట్. చాలామందికి తెలియదు. 0 fat డైట్స్ చేస్తూ ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. ఎప్పుడైనా ఫ్యాట్ అనేది బాడీలో ఖచ్చితంగా అవసరం, అంతో ఇంతో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేట్ నైట్స్ తినొద్దు. యువర్ లాస్ట్ మీల్ మ్యాక్స్ టు మ్యాక్స్ 7 or 8 o'clock అంతే. ఆ తర్వాత 9, 10 కొంతమంది మిడ్ నైట్ క్రేవింగ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళలో 132కి బిర్యానీలు. ఎస్, డైటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెయిట్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా డయట్ నిజంగానే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా నేను ఎప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, ఎలా టైం అయితే ఫిక్స్ చేసుకుంటున్నావు. నువ్వు లోకల్ ఫుడ్స్ తీసుకోవాలి, అంటే మనకి దగ్గర దొరికేవి. నేను ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి కివీ తింటానంటే కుదరదు. ఇక్కడ జాంకాయ దొరుకుద్దిగా, అందులో విటమిన్ సి ఉంటుంది, అందులో ప్రోటీన్ ఉంటుంది, అందులో ఫైబర్ ఉంటుంది. ఎందుకు తినొద్దు? దాంట్లో తప్పేంటి? అందులో టేస్ట్ ఉండదా? ఉంటుంది కదా. ఎక్కడి నుంచో కివీ వస్తుంది, ఎక్కడి నుంచో అవకాడో వస్తుంది, అది తినాలంటే కష్టం. ఇక్కడ కూడా అవకాడోస్ పండుతున్నాయి. సో ఈట్ లోకల్ ఫుడ్స్.
ఈట్ సీజనల్ ఫుడ్స్ ఫార్ ద సీజన్. అలా అని సీజన్లో మ్యాంగోస్ తిన్నాను రోజు 4-5 మ్యాంగోస్ తింటే కుదరదు. లిమిట్ పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్. సో లోకల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్ కూడా లిమిట్ పోర్షన్ సైజ్. మీరు ఎంత వర్క్ చేస్తారో అంతే ఫుడ్ తినాలి. సీజన్లో ఉంది కదా అని 10-15 తినేయడము, ముంజల సీజన్ కదా అని 20 తినేయడము, అల్లనేరేడు పళ్ళు వచ్చేసాయి కానీ బుట్టడు తినేయడము, మ్యాంగోస్ వచ్చాయి కదా 4-5 రాగేయడం రసాలు, అవి కాదు. పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్. క్రేవింగ్స్ ఉంటాయి, తినాలనిపిస్తుంది, ఆగలేము కొన్నిసార్లు, కానీ పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ట్రెడిషనల్ ఫుడ్స్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళ పవర్ నార్త్ ఇండియన్, నువ్వు మిల్లెట్ పొంగల్ తినంటే కుదురుతుందా? అలా కాదు. వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్లో మనం మోడిఫికేషన్స్ చెప్పాలి. సో ట్రెడిషనల్ ఫుడ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్స్ వచ్చారు, వాళ్ళకి వీట్ బేస్డ్ ఫుడ్సే తింటారు. వీటిలో ఇప్పుడు ఏముంది, చాలా మైదా కలుస్తుంది. ఇప్పుడు వీట్ హైబ్రిడైజ్డ్ అయిపోయింది, దాంట్లో గ్లూటెన్ పెరిగిపోయింది. ఆ జిగి కోసం అని చెప్పేసి హై గ్లూటెనస్ వీట్ దొరుకుతుంది. అది తింటే వెయిట్ ఎట్లా తగ్గుతారు? వాళ్ళకి కప్లీ వీట్ చెప్పాలి. కప్లీ వీట్లో మనకి గ్లూటెన్ ఉండదు, నాన్ గ్లూటెనస్ వీట్ కాబట్టి దాంట్లో షుగర్ స్పైక్స్ రావు. అలా మార్చి చెప్పాలి. ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫుడ్ చెప్పాలి. ఇప్పుడు మనకి చాలామంది కోల్కతా నుంచి బెంగాలీస్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఫిష్ తినొద్దంటే కుదురుతుందా చెప్పండి? వాళ్ళు తింటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి, మీరు ఫిష్ తినొచ్చు, మీరు ఫిష్ తిన్నప్పుడు రైస్ తినకండి, ఎక్కువగా మిల్లెట్స్లో తినండి. సో కొంచెం కీన్వా లాంటిది ఏదైనా చేసుకోండి వీలైతే, లేకపోతే నార్మల్ మిల్లెట్స్ కూడా, సామలు కూడా రైస్ లాగానే కదా, ఏ టేస్ట్ ఉండవు కానీ రైస్ లాగా ఉంటుంది, వాటితోనే ఫిష్ తినండి. సో దట్ మీ క్యాలరీ కౌంట్ కొంచెం తగ్గుతుంది. అలా మనము చిన్న చిన్న విషయాలు, మార్పులు చేర్పులు, సమయం సందర్భం చూసుకుని కరెక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టు చెప్పాలి. ఓకే. అండ్ లోకల్, సీజనల్, ట్రెడిషనల్ ఆల్వేస్ వర్క్స్. టైమింగ్స్ రెస్ట్రిక్షన్ ఆల్వేస్ వర్క్స్. నో బింజ్ ఈటింగ్, నో ఓవర్ ఈటింగ్. అండ్ తిన్నదానికి న్యాయం చేయాలి. తినేసి కూర్చుంటే కష్టం. ఎంతసేపు కూర్చున్నా కూడా మనకి ఎంత తక్కువ తింటాం చెప్పండి? ఒక పొట్ట, ఒక నోటికి అంతో ఇంతో వాల్యూమ్ తినకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ తిన్నదానికి నువ్వు ఖర్చు చేయకపోతే నువ్వు ఏం తిన్నా వెయిట్ వచ్చేస్తుంది. సో ఫుడ్ తిన్న అరగంట తర్వాత కనీసం 15-20 మినిట్స్ నడవడం కానీ, యాక్టివ్గా ఉండడం కానీ చేయాలి. అండ్ ఎర్లీగా తింటే నువ్వు పడుకునే లోపు ఖచ్చితంగా మీకు డైజెషన్ అంతా హెల్ప్ అవుతుంది. మిడ్ నైట్ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. అండ్ 1 గంటకి, 4 గంటలకి, 3 గంటలకి పడుకోవద్దు. బిఫోర్ 10 o'clock పడుకుంటేనే మిడ్ నైట్ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. మిడ్ నైట్ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతేనే మనకి నెక్స్ట్ బాడీ టెన్యూర్ కానీ, బాడీ మెయింటెనెన్స్ కానీ ఉంటుంది. అందరూ అంటారు, ఇప్పుడు హేళన చేస్తారు, 10 గంటలకే తిని పడుకుంటే మా ఉద్యోగాలు ఎవరు చేస్తారు? బాస్, మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఎవరు వద్దంటున్నారు? చేసుకొని దానికి ప్రిపేర్డ్ ఉండండి. 10 ఏళ్ళ తర్వాత మీరు 10 ఏళ్ళు సంపాదించింది ఒక్కటే బిల్లులో ఎగిరిపోద్ది. ఇదర్ స్ట్రోకో, హార్ట్ ప్రాబ్లమో, క్యాన్సరో వస్తుంది. లేకపోతే కనీసం హాస్పిటల్కి కూడా రీచ్ అవ్వకుండా ఏ జిమ్లోనే పడి చచ్చిపోవట్లేదా? అవునా? ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసినా చచ్చిపోతున్నారు కదా. వాళ్ళలో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఇదే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్డ్. అంటే నేను ఇప్పుడు ఫుడ్ అయిపోయింది మనకి, నెక్స్ట్ నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నా. స్లీప్ అంటే చాలామంది ఈ ఫుడ్, చక్కగా జిమ్, ఇవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు. సో నిద్ర, స్లీప్ వచ్చేసరికి ఇప్పుడు మిడ్ నైట్ తిరిగి పడుకుంటారు, మళ్ళీ టక్కలు లెగుస్తారు, మళ్ళీ 6 కల్లా జిమ్కి వెళ్ళిపోతారు, ఓవర్గా వెయిట్ చేసేసి ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పేది కానీ, లేకపోతే కొంతమంది అనుభవజ్ఞులు చెప్పేది కూడా అదే, నువ్వు ఎంత తిన్నా, నువ్వు ఎంత మెయింటైన్ చేసినా నీకు స్లీప్ లేకపోవటం వల్ల కూడా బాడీ రిపేర్ లావ్ అవుతావు. సో దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా బాడీ రిపేర్ మెకానిజం ఒక 24/7 నడిచే బాడీకి నీకు స్లీప్లోనే రిపేర్ మెకానిజం ఉంటుంది, రెస్టోరేషన్ మెకానిజం ఉంటుంది, హార్మోన్ రిలీజ్ మెకానిజం ఉంటుంది. గ్రోత్ హార్మోన్, మాస్టర్ హార్మోన్ ఆఫ్ ద బాడీ మిడ్ నైట్ స్లీప్లో రిలీజ్ అవుతుంది. దాని బేస్డ్గానే మిగతా హార్మోన్స్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేకి సరిపడా చికాకులు లేకుండా, చిరాకులు లేకుండా బ్రెయిన్ షార్ప్గా పని చేయాలి, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలి, ఛాలెంజెస్ లైఫ్లో తీసుకోవాలి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి అని అంటే స్లీప్ అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఒక 2-3 రోజులు నిద్రపోలేకపోతే ఒకటి అర్థం చేసుకోవచ్చు, కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటే ఆన్ అన్ యావరేజ్ ఎవరికెవరికి ఎంతెంత టైంకి ప్రాబ్లం వస్తుందో మనం చెప్పలేం, కానీ వస్తాయి.
ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ సడన్ ప్రాబ్లమ్స్, సడన్ కార్డియాక్ ఇష్యూస్, సడన్ డెత్స్, సడన్ ఇష్యూస్ చూస్తున్నాం. ఆ ప్యాటర్న్ని మనం చదివి అర్థం చేసుకుని ఇంటర్ప్రిట్ చేసి ఒక పేపర్ తయారు చేసి ప్రపంచానికి చూపించే లోపు 15 ఏళ్ళు అవుతుంది. అంతమందిలో అన్ని సంవత్సరాలు చనిపోయిన వాళ్ళ లెక్క ఏంటి? బాస్ ఏం అడుగుతున్నాం? టైంకి తిని టైంకి పడుకోవాలి, దానికోసమే మనం పుట్టాం, దానికోసమే కష్టపడుతున్నాం. వేరే కంట్రీస్లో ఎందుకు ఇవన్నీ చెయ్యలేక మన కంట్రీ వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారో ఆలోచించుకోండి. ఇప్పటికి కూడా అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళినట్టయితే వాళ్ళు చాలా క్లియర్గా 5 o'clock షట్ డౌన్, 7-8 o'clock నైట్ లైఫ్ కూడా షట్ డౌన్, రేర్గా నడుస్తాయి. సో వాళ్ళు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తారు, వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తారు, త్వరగా క్లోజ్ డౌన్ చేస్తారు, టైంకి పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ లేచి పని చేసుకుంటారు. సో ఇట్లా లైఫ్ స్టైల్ నడుస్తోంది కాబట్టి ఆ కంట్రీస్లో వర్క్కి లేబర్ లేరు కాబట్టి మన కంట్రీ వాళ్ళతో చీప్ లేబర్ కింద చేయించుకుంటున్నారు. అండ్ మనం చేస్తూ పోతే మన ఆరోగ్యం ఏమైపోతుంది? మన ఆరోగ్యం వల్ల మన ఫ్యామిలీకి రేపు నష్టం, మనకి నష్టం, మన ఫ్యామిలీకి నష్టం. తప్పితే కార్పొరేట్ కంపెనీస్కి ఏంటి, నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తారు, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే 1 weekలో రీప్లేస్ చేసేస్తారు. అవును. రీప్లేస్ చేసిన ప్రాణానికి వాల్యూ ఏది? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యంగ్ జనరేషన్ అది రియలైజ్ అవ్వట్లేదు. ఆ యంగ్ బ్లడ్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి రాత్రంతా తిరిగేయడము, రన్ చేసేయడము, హాయిగా ఎక్కడ పడితే అక్కడ తినేయడము, లేట్ నైట్కి వచ్చి మళ్ళీ పడుకోవడము, మళ్ళీ డే టైంలో కూడా నిద్రపోవడము, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు గడిపేస్తున్నారు. అంటే ఎలా అవుతుందంటే మ్యామ్, ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు నైట్ 10కి పడుకుంటారు, మార్నింగ్ 5కి లెగుస్తారు. అంటే ఎటు కాదన్నా 8-9 hours స్లీప్ ఉండాలని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ మినిమం 6 to 7 మనిషికి వేరియేషన్ ఉంటుంది. 7 hours స్లీప్ ఉండాలి. 6 to 7 ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఇంక్లూడ్ నాతో కూడా కలుపుకుని, అంటే వర్క్స్ ఉంటాయి, వర్క్ చూసుకుని నైట్ మిడ్ నైట్ వచ్చేసరికి 3 అవుతుంది, 4 అవుతుంది. ఓకే, 7 hours అంటే 4 to 10 వరకు లేదా 4 to 11 వరకు పడుకుంటే బాగుంటుంది. అది చాలా చాలా తప్పు. ఎస్, ఇట్ ఈస్ నాట్ నంబర్ ఆఫ్ అవర్స్, ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ స్లీప్. నేను అప్పటి నుంచి అదే పని చెప్తున్నాను. ఎందుకు 10, 9, 10:30, 9:30 ఇది ఎందుకు చెప్తున్నానంటే మిడ్ నైట్ 1-2 o'clockకి మనకి పల్సటైల్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఆ టైంకి కరెక్ట్గా రిలీజ్ అవ్వాలంటే 3 hours డీప్ స్లీప్లో ఉండాలి. మరి మీరు ఆ లెక్కన ఆలోచించుకుంటే అదే టైం వస్తుంది. అండ్ మనం పుట్టింది పెరిగింది ఇదే పద్ధతిగా వి ఫాలోడ్ సన్. ఖచ్చితంగా మనము మార్నింగ్ 6-7 o'clockకి లేసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు, 8-9కి పడుకునేవాళ్ళం. సో ఇలా అలవాటైన బాడీని నువ్వు తర్వాత మార్చేస్తే నీ గ్రోత్ హార్మోన్ పల్సటాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సన్ సైకిల్ని మనం డీవియేట్ అవుతే ఇట్ విల్ కాజ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అని చాలా స్టడీస్ ఉన్నాయి. కానీ యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకంటే ఒక లూకరేటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది, డబ్బులు సంపాదించే ఎన్వైరన్మెంట్ ఒకటి, డబ్బులు స్పెండ్ చేసే ఎన్వైరన్మెంట్ ఒకటి. ఈ 2 బుక్ అయిపోయాయి. వీక్ డేస్ డబ్బులు సంపాదించాలి, వీకెండ్స్ డబ్బులు ఖర్చు పెట్టాలి. మూవీస్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఏవైనా కూడా, ఆన్లైన్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఏదైనా కూడా అలాగా మనకు ఉన్నాయి. అండ్ మనం అందరం మనుషులమే, ఎంటర్టైన్మెంట్ మనకు చాలా అవసరం. బట్ అది ఎన్నిసార్లు? నెలకు ఒకసారి స్టిల్ ఓకే, 2 సార్లు స్టిల్ ఓకే. కానీ ఎవ్రీ వీక్ 3-4 days 5 days మీరు ఆలోచించాలి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఇది కరెక్ట్ కాదు లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ మనకి అంత ప్రాబ్లమ్స్ ఇవ్వవు. లాంగ్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ మనకు చాలా డేంజరస్. అంటే ఒక లాస్ట్ 10 years చూసుకున్నా ఇక్కడ మన హైదరాబాద్లో కానీ లేకపోతే కొన్ని సిటీస్లో కానీ అమ్మాయిలు కూడా కొంచెం ఈ మద్యానికి బానిస అయ్యారు అనేది మనం వింటున్నాం. అమ్మాయిలు తాగటం వల్ల సో వాళ్ళు తల్లయ్యే దాని మీద కానీ వాళ్ళకు వచ్చే సమస్యల మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా గర్ల్స్ డ్రింకింగ్ హ్యాబిట్. డెఫినెట్లీ ఆల్కహాల్ అనేది చాలా చాలా హజార్డస్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈక్వల్ ఇంపాక్ట్ ఉంటుంది. లివర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, సేమ్ ఇంపాక్ట్, కాగ్నిషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థింగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఫైనాన్సెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రిలేషన్షిప్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, సెక్షువల్ పర్ఫార్మెన్సెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది.
అండ్ వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది 100%. అయితే ఉమెన్కి వచ్చేసరికి రీప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాగా ఆల్కహాల్ వల్ల మెన్కి స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుందో, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందో, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్, దాని తర్వాత ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ లాంటివి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయో, క్రానిక్ ఆల్కహాలిక్స్లో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఎలా పడిపోతుంటుందో, అలాగే ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ రిలీజ్ అయ్యేది కానీ, ప్రెగ్నెన్సీ అతుక్కునేది కానీ, మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చినట్టు అయితే ప్రీ టర్మ్ డెలివరీస్ కానీ, స్మాలర్ బేబీస్ కానీ, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని కూడా ఉంది. అలా రకరకాల ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ అయి ఉన్నాయి. అయితే ఎనీ టైం మనం మాట్లాడుకున్నట్టయితే ఆల్కహాల్కి 0 సేఫ్టీ లిమిట్స్ ఉన్నాయి. చాలాసార్లు అనుకుంటారు ఒక పెగ్గు తాగితే ఏం కాదు, నేను అప్పుడప్పుడే తాగుతున్నాను, ఒక పెగ్గు తాగుతున్నాను. సో ఆల్కహాల్ అనేది లివర్కి ఎప్పుడైనా కానీ టాక్సికే అండ్ ఎనీ సేఫ్ లిమిట్ అనేది ఉండదు. బట్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ ఉంటాయి. గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నట్టు. సో అలా కూడా ఎవరు ఆలోచించే విధానం వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఆలోచించి తీసుకునే డిసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. సోషల్ డ్రింకింగ్ అని కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఒక డ్రింక్ అలా కూర్చున్నప్పుడు తాగడం కానీ ఉంటుంది. వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోతుండొచ్చు, కానీ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, హై లెవెల్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, వీకెండ్ బింజ్ చేసి ఆల్కహాల్స్ తీసుకునే వాళ్ళకి 100% ఇంపాక్ట్ ఉంటుంది. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ గెట్స్ ఇంపాక్టెడ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ నో జీరో క్యాలరీ. ఆల్కహాల్ హెస్ 7 grams. సో ఒక్క గ్రామ్కి 7 calories వస్తాయి. ఎస్, 1 గ్రామ్కి 7 calories వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనుకోండి, 1 గ్రామ్కి 4 calories వస్తాయి. ఫ్యాట్ అనుకోండి, 1 గ్రామ్కి 9 calories వస్తాయి. ఆల్కహాల్ 1 గ్రామ్కి 7 calories వస్తాయి. సో ఇట్ ఈస్ ఎంప్టీ క్యాలరీస్, నో న్యూట్రిషన్, ఎంప్టీ క్యాలరీస్, ఓన్లీ లివర్లో వెళ్ళి డంప్ అవుతాయి. సో మన లివర్ దాని నుంచి ఫ్యాట్ తయారు చేస్తుంది, లేకపోతే ఇంకోటి కష్టపడి దాన్ని డీటాక్స్ చేయాలి. సో ఇట్స్ ఓన్లీ అ ఛాలెంజ్ ఆన్ ద లివర్, ఇట్ ఈస్ ఛాలెంజ్ ఆన్ ద బాడీ. అండ్ ఆల్కహాల్తో పాటు ఫుడ్ తిన్నా, ఆల్కహాల్తో పాటు ఇంకేదైనా తీసుకున్నా కూడా వాటి అడిషనల్ క్యాలరీస్. అలాగని మనం ఎంటీ స్టమక్లో ఆల్కహాల్ తీసుకుంటే అది ఇంకొక ఇంపాక్ట్. అవును. సో ఇలా ప్రతి చోట ఏదో చుక్కెదురవుతుంది. కానీ మనం మనుషులం కాబట్టి, అన్నిటికీ లోబడి ఉండాలి కాబట్టి, అంతో ఇంతో పట్టు విడుపుతో ఉండాలి. లైక్ అంటే డ్రింక్ చేసే లేడీస్కి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లేకపోతే సెక్స్ టైంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే కొన్ని చదువుతూ ఉంటాం, కొన్ని చూస్తూ ఉంటాం. డ్రింక్ చేసిన తర్వాత ఇద్దరం కలిసాము, ఎక్కువ తాగిన తర్వాత మేము ఇద్దరం కలిసాము, కొంతమంది అదేదో కొంచెం బాగా ఎంజాయ్ చేసాం అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సైంటిఫిక్గా? అది హ్యూమన్ పర్సెప్షన్స్ బట్టి బేస్డ్ ఉంటుంది. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో క్షణికంగా అది దొరికే అవకాశం ఉంటుంది. కానీ అదే విధంగా రోజు ఉంటే మట్టుకు అది 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా ఒక ఇంప్రెషన్తోని ఆల్కహాల్ తీసుకుంటే మన బాడీలో ఇన్హిబిషన్స్ తీసేస్తుంది. ఏదైనా జంకేవాళ్ళు, లేకపోతే భయపడేవాళ్ళు, మొహమాట పడే వాళ్ళల్లో అది ఆ మొహమాటం కానీ, ఆ జంకు కానీ, అది కానీ కొంచెం తీసేస్తుంది అనమాట. అలాగా వాళ్ళు ఒకవేళ కొంచెం ఇన్హిబిషన్స్ ఉన్నట్టయితే అందులో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఇది కాకుండా వాళ్ళకి గనక ఒకవేళ అలవాట్లు ఎక్కువైపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్గా 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం పర్ఫార్మెన్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ దాన్నే రెగ్యులర్గా తీసుకున్నట్టు అయితే వాళ్ళ బాడీ ఫంక్షన్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి రకరకాల జబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ అనేది 100% నిషిద్ధం. దెర్ ఇస్ నో వే, 0 టాలరెన్స్ పాలసీ. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్కహాల్ అసలు తీసుకోవద్దు. అయితే ఆల్కహాల్కి లోబడిన వాళ్ళు, తీసుకునే వాళ్ళు, లేకపోతే కొన్ని కల్చర్స్లో ఉంటుంది ఫలానా ఆల్కహాల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తారు. అలా ఇచ్చిన దాంట్లో పోర్షన్ కంట్రోల్ ఉంటుంది, ఏదో మందులాగానో టేస్ట్ లాగానో కాఫ్ సిరప్లో ఇచ్చిన మెడిసిన్ లాగానో అలాగే ఇస్తారు. అయితే వాటికి అంతగా ఇంపాక్ట్ ఉండదు. కానీ హెవీ ఆల్కహాల్ ఇంటేక్, బింజింగ్ కనుక తీసుకున్నట్టయితే బేబీ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే ఉంది.
దానివల్ల బేబీకి వచ్చే మార్పులు, దానివల్ల బేబీకి వచ్చే నష్టము, బ్రెయిన్ డెవలప్మెంట్లో వచ్చే కష్టాలు, దాని తర్వాత వాళ్ళకు వచ్చే వైటమిన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ముందు తరం మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయి. సో లిమిట్ ఇస్ జీరో. సోషల్ డ్రింకింగ్ హ్యాస్ టు బీ గివెన్ సెకండ్ థాట్, అండ్ దెర్ ఆర్ నో సేఫ్ లిమిట్స్. How much safe it is, you only know, God only knows. And it is important that we should have discipline. Once in a while, it's your personal choice. And to control portion is everybody's responsibility. మన అమ్మమ్మలు, నానమ్మలు ఆ టైంలో కూడా నార్మల్ డెలివరీ అయ్యేది, ఎలాంటి కష్టం ఉండేది కాదు. మెడికల్గా కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ని చూసుకోవడానికి ఎంతమంది ఉన్నా, సో ఫైనల్గా సో కోసో లేకపోతే కట్ చేసో బిడ్డను బయటకు తీయాల్సిన సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు ఈ 25 yearsలో ఈ ఫుల్ చేంజ్, దీనికి రీజన్స్ ఏంటి? 100% చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పట్లో యంగ్ ప్రెగ్నెన్సీస్, ఉమెన్ యంగ్గా ఉండేవాళ్ళు, అందరూ ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇంటి పని చేసుకునేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు, ఇంట్లో కూడా బోలెడ్ వర్క్ ఉండేది, టెక్నాలజీ ఉండేది కాదు. సో నువ్వు రుబ్బుకోవాల్సిందే, నువ్వు దంచుకోవాల్సిందే, నువ్వు ఖచ్చితంగా ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిందే, బట్టలు గిట్లు అన్నీ చూసుకోవాల్సిందే. పని మనుషులు ఉన్నా కూడా యూ హ్యాడ్ నెక్స్ట్ లెవెల్ వర్క్. సో దానివల్ల వాళ్ళ మసిల్స్ కానీ బాడీ కానీ వెయిట్ ఫ్యాట్ అనేది ఉండేది కాదు. డైరెక్ట్ మనం ఇన్సిషన్ ఇచ్చినా డెలివరీ చేసినా ఇలా లేపితే తోలు కింద డైరెక్ట్గా మజిలే. అండ్ 6 packs అప్పుడు ఉమెన్కి కూడా ఉండేవి, సూపర్ 6 packs ఉండేవి. 2 సార్లు పుష్ చేస్తే బేబీ అవుట్, అలా ఉండేది. అండ్ ఫిట్నెస్ కూడా ఉండేది, బికాస్ దే వర్ యంగ్ అండ్ ఫిజికలీ యాక్టివ్, వర్కింగ్, ఏదో ఒక వర్క్ చేసుకునేవాళ్ళు. పొలాలకు వెళ్ళేవాళ్ళు, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, జాబులు చేసుకునే వాళ్ళకి కూడా వర్క్ ఉండేది. ఫిజికల్ వర్కే కదా, అప్పుడంతా కంప్యూటర్ సిస్టమ్స్ ఎక్కువ లేవు కదా. డెస్క్ జాబ్స్ ఉన్నా కానీ అటు నుంచి ఇటు నడవడము, ఇంటి నుంచి ఆఫీస్కి నడవడము, కిలోమీటర్లు ఉండేది. గుడికి గోపురానికి వెళ్ళినా కూడా నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. బోల్డ్ క్యాలరీస్, 1000 calories అయితే వర్క్ అయ్యేవి. పొద్దున్న తల స్నానం చేసేవాళ్ళు, ప్రసాదం వండుకునేవాళ్ళు, మడి కట్టుకునేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు, ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, గంటలు కూర్చునేవాళ్ళు, మళ్ళీ అవన్నీ వచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇలా ఎన్నో క్యాలరీస్ బర్న్ చేసేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. కాబట్టి నిజంగానే బాగుండేది. అప్పుడున్న ప్రాబ్లమ్స్ రక్తహీనత, సరిగ్గా తినకపోవడం, యంగ్ ఏజ్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఇలా వేరే ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు కంప్లీట్ ఇన్యాక్టివిటీ, ఆల్మోస్ట్ జీరో యాక్టివిటీ అనే చెప్పొచ్చు. పొలాలకు వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం యాక్టివిటీ తగ్గింది, బికాస్ చాలా వరకు ట్రాక్టర్స్ వచ్చేసేసి అవే దున్నేస్తున్నాయి, అవే నాట్లేస్తున్నాయి, అవే కట్ చేసేస్తున్నాయి. వాళ్ళకి కూర్చుని డబ్బులు పెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి 2 rupees రైస్ అని ఇదని ఏవో వచ్చేస్తున్నాయి మొత్తానికి. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. పెద్ద ఇళ్ళు చిన్న ఇల్లులు అయ్యాయి, పెద్ద ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీస్ అయ్యాయి. ఇద్దరికి ఎంత పని ఉంటుంది? తక్కువనే ఉంటుంది కదా, ఎక్కువ పని ఉండదు. సో అలా యాక్టివిటీ తగ్గింది, మెటర్నిటీ ఏజ్ పెరిగింది. దాంతోపాటు 35-40 kgs ఉన్న ఉమెన్ 50, 60, 70, 80, 90 kgs అయ్యారు. సో ఫ్యాట్ ఎక్కువ వచ్చింది. అలాగే దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చాయి. PCOD వచ్చింది, ఎండోమెట్రియోసిస్ వచ్చింది, ఫైబ్రాయిడ్ వచ్చింది, దాని తర్వాత అడినోమయోసిస్ వచ్చింది, ఒబేసిటీ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, BP వచ్చింది. వీటన్నిటికీ రిలేటెడ్ ఇక ఫిట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. వీటన్నిటితో కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ పెరిగాయి. ఇవి కాక ప్యాంపరింగ్ పెరిగింది, ఇన్ఫర్టిలిటీ వచ్చింది, ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. సో కంప్లీట్గా ఆబ్స్టెట్రిక్స్ అనేది మారిపోయింది. మేము చూసిన ఆబ్స్టెట్రిక్స్ వేరు, ఇప్పుడున్న ఆబ్స్టెట్రిక్స్ వేరు. లాస్ట్ 15 yearsగా ప్రతి సంవత్సరం దేర్ ఇస్ అ డిఫరెంట్ ట్రెండ్, దేర్ ఇస్ అ డిఫరెంట్ పర్ఫార్మెన్స్, దేర్ ఇస్ అ డిఫరెంట్ అవుట్కమ్ ప్రతి సంవత్సరం. ఇంకా కోవిడ్ తర్వాత ఇంకా దారుణమైంది. కోవిడ్ ముందు అట్లీస్ట్ ఇంత బ్యాడ్ లేదు, కోవిడ్ తర్వాత ఇంకా బ్యాడ్ అయింది. ఎందుకంటే ఇంకా ఇన్యాక్టివిటీ లెవెల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్లు, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్. ఆఫీసే హోమ్, హోమే ఆఫీస్ అయిపోయింది. సో ఎక్కువగా కూర్చోవడము, కాస్త నడక కూడా లేకపోవడము,
అండ్ అవుట్ ఆఫ్ కంపల్షన్ మేడ్ కల్చర్ ఎక్కువైపోయింది. అవుట్ ఆఫ్ కంపల్షన్ బికాస్ దే వర్కింగ్, దే కాంట్ డూ ఎవ్రీథింగ్ కదా. టెక్నాలజీ యూస్ చేసుకోవడం ఎక్కువైపోయింది. ఇప్పుడు వంట కూడా లేదు, అన్నీ కలిపి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి అదే అయిపోద్ది. ఇలా 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 అనే పని కూడా లేదు, కలిపే పని కూడా లేదు. కరెక్ట్. 20 minutesలో మనం ఇంతకుముందు నించుని పాపము 4-5 వేపననే వేపేవాళ్ళు, అది కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఎయిర్ ఫ్రైయర్లో మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి ట్విస్ట్ చేసి పెట్టేస్తే ఇట్స్ రెడీ. అంత టెక్నాలజీ వచ్చిన తర్వాత వేర్ డూ యూ ఎక్స్పెక్ట్ హెల్త్? స్టిల్ ఉమెన్ ఆర్ ఎనీమిక్. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ పోయి ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి. అవును, ఇప్పుడు చాలా మంది రిస్క్ అయితే అలాగే ఉంది. 30+ అయిన తర్వాత పెళ్లి చేసుకోవటం. సో ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, ప్లస్ రక్తహీనత మటుకు అక్కడే ఉంది. ఉమెన్ చదువుకున్నారు, సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు, డబ్బులు సంపాదించారు, పేరు తెచ్చుకున్నారు, రాకెట్లో మూన్కి కూడా వెళ్ళారు, అన్నీ చేశారు. కానీ అనీమియా అలాగే ఉంది. ఇప్పుడు కూడా పొద్దున్నుంచి నేను సాయంత్రం వరకు ఒక 75-80 పేషెంట్స్ చూశాను. మినిమం టు మినిమం 15-20 పేషెంట్స్ అయితే 10 grams, 10.5 grams, 11 grams, 9.8, ఒకరైతే 7.5 కూడా వచ్చారు. అయ్యో. సో అలా పరిస్థితులు మారలేదు. మనం అనుకుంటాం అబ్బో ఎక్కడికో వెళ్ళిపోయారనేసి, అక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. అదే హెల్త్ మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పెరిగినా, వాళ్ళే కిచెన్కి ఇన్ఛార్జ్ ఉన్నా, వాళ్ళే డబ్బులు సంపాదించి తిన్నా, చాయిసెస్ ఆఫ్ ఫుడ్ సరిగా లేవు. జంక్ వచ్చేసింది. మంచి ఫుడ్ తినే చాయిస్ అనేది వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవట్లేదు. ఇప్పటికి కూడా నాలుకకి బోన్ ఉండదు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు తినేస్తుంది. అండ్ రుచి కోసము పాకులాడే వాళ్ళకి పెద్ద మార్కెట్ ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ టార్గెటింగ్ ఓన్లీ బ్రెయిన్ అండ్ టంగ్. సో ఈదర్ బ్రెయిన్ అండ్ ఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొనిపించాలి, లేకపోతే టంగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తినిపించాలి. సో మీరు ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఆ డబ్బులు మందిపాలు బొగ్గుపాలు అవ్వతే తప్పితే మీకు ఉపయోగపడేలాగా ఏం జరగట్లేదు. ఓకే. మేమంటే మామూలుగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అప్పటికి ఇప్పటికీ కొన్ని చేంజెస్ మనం మాట్లాడుకున్నాం. అంటే అప్పట్లో ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు కాలంలో వాళ్ళకి 13-14 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో 20-21కి వచ్చేసరికి కొంతమంది ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు, 3 children. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో ప్రెగ్నెన్సీకి కానీ సెక్స్కి కానీ సో ముఖ్యంగా అమ్మాయిలకి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్? ఇప్పుడు ఈ 2000 ఇప్పుడున్న సిచ్యువేషన్కి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా అవసరం. మనము ఎడ్యుకేషన్ వల్ల లాభం వస్తుందని అనుకుంటున్నాం కాబట్టి, ఓకే, అది రావట్లేదు, మనం అనుకుంటున్నాం. సో బేసిక్ ఎడ్యుకేషన్ 21-22 years వరకు తప్పితే గ్రాడ్యుయేషన్ అవ్వదు, జాబ్ రాదు. జాబ్ వచ్చాక ఒక 2 years 3 years వాళ్ళకి గ్రోత్ అండ్ వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీ బిల్డ్ చేసుకోవాలి. పై చదువులు చదవాలనుకున్నది చదవాలి. 24-25కి నిజంగానే మన బ్రెయిన్కి ఏది మంచి ఏది చెడు డిఫరెన్షియేట్ చేయడం తెలుస్తుంది లోక జ్ఞానం వల్ల, అండ్ మన ఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అవుతుంది. సో అప్పటి వరకు ఆగాలి. నిజంగానే అప్పటి వరకు ఆగితే నువ్వు చాయిసెస్ కరెక్ట్గా తీసుకుంటున్నావా లేదా లైఫ్ పార్ట్నర్ మీద అనేది కొంచెం తెలుస్తుంది. ఎర్లీగా డిసైడ్ చేసుకునే వాళ్ళు ఆన్ గోయింగ్ అట్లాగే ఉంటే అక్కడికి వచ్చే వరకు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అదర్వైజ్ 24 years 25 years is something that your body is ready for a commitment, committed relationship. అది విత్ యువర్ ఫుల్ కాన్షియస్నెస్. ఏదో టీనేజ్ టాంట్రమ్స్ కాదు, హార్మోన్స్ పైకి కిందికి వెళ్ళిపోయి అబ్బా నువ్వేనా సర్వస్వం, ఇదంతా నాన్ సెన్స్, అంతా ప్రాక్టికాలిటీ కాదు. అండ్ నిజంగా ప్రాక్టికల్గా బ్రెయిన్ షార్ప్గా డిసైడ్ చేసి క్వాలిటీని అసెస్ చేసి కమిట్మెంట్స్ ఇచ్చి ఒక మ్యూచువల్ రిలేషన్షిప్కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఆ టైంలో ఉంటాయి. ఎవరికి ప్రెషర్ ఉండదు, ఎవరి కెరియర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మ్యూచువల్గా అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది నాకు తెలిసి ఫస్ట్ థింగ్. mid-20s తర్వాత ఫస్ట్
pregnancy should finish somewhere in late 20s. That's the best time. Health wise ga, opika, no complications rate కొంచెం తక్కువ, అండ్ egg quality అదంతా బాగుంటుంది. లేట్ 20s గుడ్. బిఫోర్ 30 ఫస్ట్ చైల్డ్ అయిపోవాలి, వీలైతే ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవాలి. దట్స్ ద బెస్ట్ థింగ్. ఆ తర్వాత నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు, నువ్వు గ్రోత్ అవ్వచ్చు. నువ్వు చిన్న పొజిషన్స్లో ఉన్నప్పుడు బాధ్యతల కంటే పెద్ద పొజిషన్లో ఇంకెక్కువ బాధ్యతలు ఉంటాయి. సో పిల్లలతో పాటు ఆ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇలా వెళ్ళినట్టు అయితే ఒక సెట్ కరెక్ట్గా ఉంటుంది. సో మరీ ఇమోషనల్గా టర్బులెన్స్ చూసి ఆ టీనేజెస్లో అవి కష్టం. అవి ఎందుకు ఉంటాయో, ఎలా ఉంటాయో, ఎవరికి ఉంటాయో ఏం చెప్పలేవు. డాక్టర్స్ కూడా అర్థం కాదు, ఏంది గోల అనుకుంటాం. కానీ రియలీ హార్మోన్స్ ఆ టైంలో రేజ్లో ఉంటాయి కాబట్టి చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది. దానికి తోడు ఆ జెన్సీకి ఆ కొరియన్ డ్రామాలు ఒకటి, దరిద్రానికి దరిద్రం అన్నట్టు చూస్తారు. ఆర్టిఫిషియల్ వరల్డ్ని నిజం అనుకుంటారు, ఆర్టిఫిషియల్ క్రీమ్స్ ఒరిజినల్ అనుకుంటారు, స్కిన్ అలా గ్లాసీగా అయిపోద్ది అనుకుంటారు. నాన్ సెన్స్, ఇవన్నీ ఉండవు. దోస్ ఆర్ కొరియన్, దోస్ ఆర్ నాట్ ఇండియన్. అండ్ పీపుల్ వాంట్ టు సెల్ కాంటెంట్. పీపుల్ లుక్ అట్ యూ, నువ్వు ఒక బకరా, నేను బకరాలనే చూస్తారు. ఏదో ఒక కొత్తదనం నీ మీద పుయ్యాలని చూస్తారు. అండ్ నువ్వు కూడా రెచ్చిపోయి అబ్బో ఇది చాలా బాగుంది అనుకుంటావు. కానీ బేసిక్గా నువ్వు బకరా. వాళ్ళు నీ మీద వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ వాళ్ళ లివింగ్ స్టైల్, వాళ్ళ డ్రామా, వాళ్ళ లుక్స్ అన్నీ రుద్దుతారు. నువ్వు ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్లో కూర్చొని నువ్వు కొరియన్ని సొల్లు కార్చుకుంటే చాలా కష్టం. అండ్ ఒక జనరేషన్ ఈస్ గాన్ టు ద డాగ్స్. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి చూస్తే కొరియన్ డ్రామాస్ కూడా దాటిపోయి ఇంకేదో వచ్చేసింది, మేము ఫాలో అవ్వట్లేదు. అంత స్పీడ్గా ట్రెండ్ మారిపోతుంది. కానీ లాస్ట్ ట్రెండ్కి బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు, చిన్న పిల్లలు ఆ క్రీములు అనేసి, ఆ ఫేషియల్స్ అనేసి, ఆ హెయిర్ కట్లు అనేసి, ఆ స్కిన్ కోసం వాళ్ళు పాకులాడితే వేరు. కానీ ఆ పాకులాటలో వాళ్ళ స్కిన్ తప్పంటే ఎలా? నువ్వు వేరే ఏదన్నా ఫ్యాన్సీగా నువ్వు అనుకోవచ్చు, బట్ యూ యోర్ సెల్ఫ్ ఆర్ గుడ్ ఇదన్నా అనుకోవాలా? ఓకే, అది మంచిగా ఉందా అనొచ్చు, కానీ నువ్వు మంచిగా లేవని అనుకోవద్దుగా. నీది నీ బయాలజీ, నీ రీజన్, నీ కంట్రీ, నువ్వు ఎథనిసిటీ, దాని బేస్డ్గా నువ్వు ఉంటావు. నువ్వు వాళ్ళలాగా ఎలా ఉంటావు? దాన్ని బేస్ చేసుకుని కొన్ని కోట్ల మీద వ్యాపారం అవుతుంది. బిలియన్ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా టార్గెట్ పాపులేషన్ బేస్డ్గా డెవలప్ అవుతున్నాయి. అండ్ పీపుల్ ఆర్ మ్యాడ్లీ స్పెండింగ్ ఫర్ స్కిన్ కేర్ బికాస్ ఆఫ్ ప్రెషర్. రాంగ్ ఈటింగ్, రాంగ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ విచ్ షో ఆన్ యువర్ ఫేస్, you are spending for treatment. Right eating will not show anything on your face. You don't have to spend for treatment కదా. ఈ సైకిల్ వదిలేస్తున్నారు. తిండి కావాలి, నిద్ర ఉండదు, స్ట్రెస్ హైలో ఉంటుంది, ఆలోచన పిచ్చిగా ఉంటుంది, సబ్స్టెన్స్ అబ్యూస్ పీక్లో ఉంటుంది, స్కిన్ మట్టుకు గ్లో అయిపోవాలి. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అన్రియలిస్టిక్ అవుట్కమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎన్ని లక్షల బిజినెస్ చేసినా కూడా అది మెయింటైన్ చేయడం చాలా కష్టం, బికాజ్ ఇట్స్ ఆర్టిఫిషియల్. ఎస్, అంటే మీరు అన్నట్టు మ్యామ్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ ఉంటే సో ఖచ్చితంగా స్కిన్ కూడా బాగుంటుంది అనేది మనం చాలామందిని చూస్తాం. అంటే పొద్దున్న లెగిస్తే ఎండలో పనిచేసే వాళ్ళు కూడా చక్కగా ఒక పింపుల్ కూడా రాకుండా, అంతే, వాళ్ళ షీన్ వాళ్ళకు ఉంటుంది. సో అలానే మన అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా చూస్తే వాళ్ళు కూడా అదే అంటారు. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా, లేదా వాట్ ఎవర్ వేరే క్రీములు రాసుకున్నా, మీరు ఇప్పుడు తెగ రాస్తున్నారు, అసలు మేము చూడు అసలు ఏమీ మనం కనీసం శీతాకాలం బాడీ కొంచెం తెల్లగా వాళ్ళు అదే రాస్తారు. ఇక మేము అది కూడా రాయం, బట్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. బికాస్ అప్పట్లో ఏజింగ్ అనే కాన్సెప్ట్, ఈ కెమికల్ ఎక్స్పోజర్ లేదు. ఒకటి. సెకండ్ థింగ్, వాళ్ళకి కరెక్ట్ సన్ ఎక్స్పోజరు, కరెక్ట్ సీజనల్ ఎక్స్పోజర్స్, సీజనల్ ఫుడ్ హ్యాబిట్స్. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ ఫుడ్ తినేవాళ్ళు, ఆటోమేటిక్గా స్కిన్ కేర్ అయిపోయేది. మంచిగా నిద్రపోయేవాళ్ళు, ఏదో రకంగా పొద్దున పెందలాడే లేసేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ స్వెట్ వాళ్ళదంతా
కరెక్ట్గా మెయింటైన్ అయిపోయేది బాడీ, ఫ్యాట్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఏజ్ రిలేటెడ్ కూడా ఎర్లీగా పిల్లల్ని కనేసేవాళ్ళు. సో దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ లేట్ చిల్డ్రన్, అట్లాంటివి కూడా ఏం లేదు. ఫ్యాట్ అక్యుములేషన్ లేదు, షుగర్లు లేవు, బీపీలు లేవు ఆ టైంకి. సో ఎవ్రీథింగ్ వాజ్ అబ్సల్యూట్లీ రోజీ. వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది లేదు. అండ్ ఇప్పుడున్న పిల్లలకు ఉన్న స్ట్రెస్ వాళ్ళకి ఎక్కడిది? వాళ్ళ స్ట్రెస్ జస్ట్ ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్సో, లేకపోతే ఈ టైంకి ఫుడ్ అవైలబుల్ లేదు, అలాంటివి ఏమన్నా ఉన్నాయి. పెళ్లి చేయాలనో, ఉద్యోగాలు రాలేదనో, చిన్న చిన్నవి ఫైనాన్షియల్ స్ట్రెస్ అవి వాళ్ళకు ఉన్నాయి. బట్ దేవర్ నెవర్ ఇంపాక్టింగ్ దేర్ స్కిన్. వాళ్ళ రొటీన్ వాళ్ళకు ఉండేది ఖచ్చితంగా. అండ్ ఈ కెమికల్స్ ఎప్పుడు వాడిందే లేదు. మ్యాక్సిమం వాడితే ఓ పసుపు, పెరుగో, అలాంటి మేగడో, పాల మీద మేగడో అలాంటిదైనా వాడుకునేవాళ్ళు. న్యాచురల్ రెమెడీస్ అవి కూడా కలుషితంగా లేవు. ఇప్పుడు అవి కూడా అన్నీ కంప్లీట్లీ పెస్టిసైడ్ రిచ్ ఉన్నాయి, కెమికల్స్తో ఉన్నాయి. సో అవి కూడా వాడడానికి లేదు. అండ్ ఎయిర్ పొల్యూషన్ అంత లేదు. ఇప్పుడు బయట ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉంది. సిటీలో 2 రౌండ్లు కొడితే ఇలా అంటే ఎలా వస్తుంది, పేస్ట్ లాగా. సో అంత ఎయిర్ పొల్యూషన్ ఉన్నప్పుడు మీ పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కదా. ఆబ్వియస్లీ పోర్స్ బ్లాక్ అయిపోతావు నీ ఎయిర్లో మొత్తం పొల్యూషన్స్ ఉంటే. అండ్ కెమికల్స్, చాలా కెమికల్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. సోప్లో కెమికల్స్, దాని తర్వాత అన్ని రకాల అప్లికేషన్స్లో కెమికల్స్ ఉన్నాయి. దే ఆర్ బీన్ సోల్డ్ విత్ అ గుడ్ లేబుల్. అట్లా చూసుకున్నట్టయితే చాలా మారిపోయింది. అండ్ స్కిన్ అన్నిటికంటే పెద్ద ఆర్గన్ అబ్జర్వ్ చేసుకోవడానికి. దాని మీద ఏం వేసినా కానీ అది అబ్జర్వ్ అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైతే అదొక పెద్ద మార్కెట్. ఇప్పుడు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా సెక్స్ గురించి మనం మాట్లాడితే, ఒక వ్యక్తి సెక్స్ చేయడానికి నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను అని చెప్పి ఎలా తెలుసుకోగలరు? ఎవరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ నార్మల్ హ్యూమన్ బాడీ బిహేవియర్. ఎప్పుడైనా మనము బ్రెయిన్కి నెగటివ్ థాట్స్ ఇవ్వద్దు. సెల్ఫ్ థాట్ నెగటివ్ అసలు ఇవ్వద్దు. సెల్ఫ్ డౌట్ ఎందుకు ఉండాలి? నీకు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీసో, లేకపోతే ఏదైనా రోగాలో, లేకపోతే దానికి సంబంధించిన నరాల బలహీనతనో అలాంటిది ఏమన్నా ఉంటే ఆలోచించాలి. కానీ యూ డోంట్ హ్యావ్ టు థింక్ నెగటివ్. ఇఫ్ యూ ఆర్ నార్మల్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో ఒక మూవీ చూసో, ఒక ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే ఒకరు కామెంట్ చేశారనో చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నెగటివిటీని పోషిస్తున్నారు. ఒక్క నెగటివ్ ఇమోషన్ కెన్ గెట్ అ నార్మల్ పర్సన్ కంప్లీట్లీ గెట్ ఇవర్టెడ్ ఫ్రమ్ సెక్షువల్ యాక్టివిటీ. నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే చాలు, ఆ డౌట్ పట్టుకుని నేను ఇలాగా నాకు పర్ఫార్మెన్స్ లేదా, నేను వేస్టా, ఇలా అనుకుంటే అదే సైకిల్ నడుస్తుంది. ఎస్ మ్యామ్. ఎవరేం చెప్పినా అదే సైకిల్ నడుస్తుంది. ఈవెన్ కౌన్సిలర్స్ ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు బ్రేక్ ద సైకిల్ బికాస్ ఇట్ ఇస్ సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళని కామెంట్ చేసే ముందు మనం ఆలోచించి కామెంట్ చేయాలి. బికాస్ వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలియదు కదా. మనం ఏదో క్యాజువల్గా తిడతాం, వాళ్ళది నిజంగా అనుకుంటే చాలా కష్టం. సో క్యాజువల్గా కూడా కామెంట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మామూలుగా పేరెంట్స్ అవ్వాలి అనుకుంటా, సో వాళ్ళు చేయించుకునే ఒక 5 చెకప్స్ ఎలాంటి? ఖచ్చితంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇద్దరికి కామన్గా హార్మోన్స్, వైటమిన్స్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే. మగవాళ్ళకైతే సీమన్ అనాలిసిస్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే స్క్రీనింగ్. అనాలిసిస్లో తెలుస్తుంది. పస్సెల్స్ ఉంటే స్క్రీనింగ్ చేసుకోవాలి. పస్సెల్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉందంటే డిఎఫ్ఐ చేసుకోవాలి. అలా రికరెంట్ లాసెస్ ఏమన్నా ఉంటే స్క్రోటల్ డాప్లర్స్ కూడా చేసుకోవాలి. హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. ఉమెన్కి బేసిక్ హిమోగ్లోబిన్, షుగర్లు, హార్మోన్స్, ఎగ్ కౌంట్ ఎంత ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఒక పెల్విక్ అల్ట్రాసౌండ్. ఈ బేర్ మినిమం ఇవి ఉంటాయి. సో ఎనీబడి సీరియస్లీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అండ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ న్యాచురలీ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year మనం ఇది టెస్టులు చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ నేను 39 yearsకి 1 year ఆగుతా, చాలా కష్టం. సో ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వేరియబుల్. సో నేను చెప్పాను కదా అనేసి మేడం అప్పుడు చెప్పింది, మీరు చెప్పారు 1 year ఆగొచ్చు అనేసి 39 years వాళ్ళు ఆగితే 40 years మెనోపాజ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏజ్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ హెల్త్ రిలేటెడ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఎపిలెప్సీ ఉంది, నేను ఇవి టెస్టులు చెప్పానా, వాళ్ళ ఎపిలెప్సీ మెడికేషన్ మార్చుకోవాలి, మేడం చెప్పలేదు కదా, అప్పుడు ఇంపార్టెంట్ దాంట్లో అంటారు. నేను నీకు ఎపిలెప్సీ ఉంటుందని నాకేం తెలుసు, నువ్వు చెప్తే తెలుస్తుంది. ఎపిలెప్సీ ఉంటే సర్టన్ మెడికేషన్స్ ఉంటాయి, సర్టన్ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉంటాయి, అన్సేఫ్ ఉంటాయి. అన్సేఫ్ మెడికేషన్స్ ఉంటే సేఫ్ మెడికేషన్స్కి మారాలి. అది ఎపిలెప్సీకైనా, బీపీకైనా, షుగర్కైనా, క్రానిక్ ఇల్నెస్లకైనా, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కైనా, ఏవైనా కూడా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ కింద మార్చుకోవాలి, ప్రెగ్నెన్సీ సేఫ్ లిమిట్స్ కింద మార్చుకోవాలి. షుగర్ కంట్రోల్లో తెచ్చుకోమన్నారు కానీ ఎంత ఉండాలో చెప్పలేదంటారు, అలా కాదు. షుగర్ అన్న తర్వాత <5.7లో మెయింటైన్ అవ్వాల్సిందే HbA1c. నాకు 6.1 ఉంది, నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఎంత పర్సంటేజ్లో అవుతుంది, ఎంతమందికి అవుతుందో నేను చెప్పలేను, ప్రపంచంలో ఎవడూ చెప్పలేడు. కానీ ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ లోపల ఉంచుకునే బాధ్యత నీది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో సేఫ్టీ వెతుక్కోవాలంటే నువ్వు అది అలా ఉండాలి. ఇలా మనం అన్నీ చెప్తాం, కానీ ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, నవ్వే వాళ్ళు నవ్వుతారు, మారే వాళ్ళు మారుతారు, మారని వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఎక్కడో కొండల్లో కోణంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ మీద కానీ లేకపోతే ఎలా కలవాలి, మనం కలిసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద పెద్ద అవగాహన ఉండదు. అసలు వాళ్ళకి అవగాహన అవసరం లేదు, బట్ ఇక్కడ బికాస్ నేచరే వాళ్ళని చూసుకుంటుంది. ఎస్, కానీ ఈ సిటీకి వచ్చేసరికి చదువుకుంటారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ కలిసేటప్పుడు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఉన్నా తీసుకోరు. దీనివల్ల సెక్సువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ తెలియకుండా లేకపోతే ఇంట్లో తెలియకుండా తీయించుకున్న కొన్ని కేసెస్ మనం చూస్తూ ఉంటాం కదా. సో ముఖ్యంగా అసలు అన్నీ తెలిసి కూడా అలాంటి టైంలో ఇలా ఉండాలి అనే అవగాహన లేని వాళ్ళకి ఏం చెప్తారు? అంటే చదువుకున్న వాళ్ళకి. చదువుకున్న మూర్ఖులు అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, తప్పదు. కానీ ఒక మైండ్ సెట్ మనకు తెలుస్తుంది, వీళ్ళు ఆందోళనగా ఉండేవాళ్ళ, ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళ, భయంగా ఉండేవాళ్ళ, అసలు మబ్బు మొహల అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అంత ప్రాక్టీస్ చేశాం కాబట్టి అది కంపల్సరీగా తెలుస్తుంది. ఎవరికి తెలిసినట్టు మాకు వాళ్ళని అదే రకంగా మేము మేనేజ్ చేస్తాం. ఇగ్నరెంట్గా ఉన్న వాళ్ళని ఎంపవర్ చేస్తాం, నెగ్లెక్ట్గా ఉండే వాళ్ళని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. అదేవిధంగా అస్సలు వినని వాళ్ళకి మనము కష్టమో నష్టమో భయమో దేంతోనన్నా చెప్పి చూస్తాం. సో పేషెంట్ ఎలా ఉంటే డాక్టర్ అలా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి చెప్పగలగాలి. బికాస్ వాళ్ళకి రావాల్సిన ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అది వాళ్ళకే నష్టం. మార్పు అనేది వాళ్ళ నెగ్లిజెన్స్ని బట్టి, వాళ్ళ ఇగ్నరెన్స్ని బట్టి, వాళ్ళ నెగటివ్ దాన్ని బట్టి మనం పాజిటివ్కి మార్చాలి. అదే మరి డాక్టర్స్ ఒక ప్రథమ కర్తవ్యం. సో ఎవరు ఎట్లున్నా కూడా మనం కూర్చోబెట్టి మాట్లాడి ఏం ప్రాబ్లమో తెలుసుకుని సొల్యూషన్స్ ఇస్తాం. ఇప్పుడున్న జెన్జీ అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, ఇప్పుడు ఏంటంటే అంతా ఏఐ, గూగుల్, ఈ టెక్నాలజీ పెరిగిపోయింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాడు గూగుల్ తీసి ఇది ప్రాబ్లం అని కొట్టంగానే అక్కడ ఏదో ఒక ట్యాబ్లెట్ ఏదో ఒకటి చెప్తుంది, దాన్ని బట్టి ఫాలో అయిపోతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్కి చూపించుకోకుండా, డాక్టర్ ఏం చెప్తాడో తెలుసుకోకుండా నువ్వు ఏఐని గూగుల్ని ఫాలో అయిపోవటం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా చాలా తప్పు. నేను డాక్టర్ అని సోళ్ళు చెప్పట్లేదు, కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సిమ్టమ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే లక్షణాలు. అంటే నాకు హెడేక్, అదొక లక్షణం. హెడేక్ ఉంటే గూగుల్ని అడిగితే ఏదో చెప్తుంది, తీసుకోమంటుంది. కానీ సైన్స్ కూడా చూడాలి. సిమ్టమ్ ఉండి, హెడేక్ ఉండి, నీకు హెడేక్ ఇక్కడ వైపు ఉండి ఈ స్టిఫ్నెస్ ఉందనుకో, నీకు మెనింజైటిస్ ఛాన్సెస్ ఉంటే డాక్టర్ ముట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఎగ్జామినేషన్, సైన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పటికీ ఒక డాక్టరే చేయగలుగుతారు. గూగుల్ నీకు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇస్తుంది. నువ్వు ఒక 4 సిమ్టమ్స్ పెడితే ఇవి ఉండొచ్చని గూగుల్ చెప్తుంది. కానీ ఒక డాక్టరే ఆ 4-5 దాంట్లో నీకు ఏది ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబబిలిటీ అనేది ఎగ్జామినేషన్ చేసిన తర్వాత చెప్తారు. సో ఎగ్జామినేషన్కి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి మనం రకరకాలు ఉంటాయి. ఎగ్జామినేషన్స్కి మనం ఇన్వెస్టిగేషన్స్ చెప్తాం, బ్లడ్ పిక్చర్ చేస్తాము, స్కానింగ్ చేస్తాము, దాని తర్వాత మనము ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తాం గైనిక్లో,
లోకల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పుడు గొంతు నొప్పి అనుకో, గూగుల్ వెళ్ళి టాన్సిలైటిసా ఫ్యారింజైటిసా ఎట చెప్తుంది? చెప్పలేదు. గూగుల్ థ్రోట్ పెయిన్ అంటే ఇన్ఫెక్షన్ అంటుంది. థ్రోట్లో ఫ్యారింగ్స్ ఉంటుంది, అదే థ్రోట్లో నీకు డెంటల్ పెయిన్ ఉండొచ్చు, అదే థ్రోట్లో నీకు టాన్సిల్స్ ఉండొచ్చు, ఫ్యారింగ్స్ ఉండొచ్చు, ఎపిగ్లాటిస్ ఉండొచ్చు, దాని తర్వాత నీకు వోకల్ కార్డ్స్ ఉండొచ్చు. దేని ఇన్ఫెక్షన్ అని చెప్తుంది? సో అది డాక్టర్ ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది. నోరు ఓపెన్ చేసి గూగుల్ చూడని దానికి మనము ట్రీట్మెంట్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎప్పుడైనా మనం ఒకటి ఆలోచించాలి, ఇలా మనము ప్రీసెట్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళకి ఒక డయాగ్నోస్ ఉందని వాళ్ళు ఒకటి అనుకుంటారు. ఏదైనా అనుకుని పోతే అది డాక్టర్ కూడా ఒకవేళ అదే చెప్పాడు అనుకో, నాకు తెలిసిందే ఏం చెప్పాడు, పెద్ద గొప్ప ఏంటి, డబ్బులు వేస్ట్ అనుకుంటారు. కానీ కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్కే వాల్యూ ఉంటుంది. నువ్వు అనుకున్న దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఒకవేళ వేరే డయాగ్నోసిస్ కనుక వచ్చిందనుకో, అప్పుడు వీళ్ళు అనుకుంటారు వేరే చెప్పాడు, నేను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని. నీ బాడీని, నీ మైండ్ని అది కన్ఫ్యూజ్ చేస్తుంది. నిజం అని చెప్పినా కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనే ఆ కుతూహలం క్రియేట్ చేస్తుంది. ఎవరికి నష్టం? నీకే నష్టం. అది సో ఇద్దరిని కలిసినా కూడా ఒకవేళ తగ్గలేదనుకో, నీకు నమ్మకం పోతుంది. ఎందుకంటే నీ బాడీ నీవు వేరేదనుకుంటుంది, అది రెస్పాండ్ అవ్వట్లేదు. సో ట్రీట్మెంట్ పని చేయకుండా చేస్తుంది. ఇన్ని నష్టాలు చేసే ఒక ఆస్పెక్ట్ని అట్లీస్ట్ మనము మన బాడీని బకరా చేయొద్దు. బేసిక్గా ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే, మనం ఏ కంట్రీలో ఉన్నాం, మనకి ఎక్కడైనా డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు కదా, 24 hours నెట్వర్క్ ఉన్న చోట డాక్టర్ కూడా ఉన్నాడు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాంప్లికేట్ చేయకుండా, పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా సాల్వ్ చేసుకోవాలి. ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్తో వెళ్ళొద్దు. మీరు డాక్టర్సు కాదు, మీరు డయాగ్నోసిస్తో కూడా రావద్దు. అండ్ గుచ్చి అదే అడగొద్దు, నాకు ఇది ఉందా అని. ఎవరికైనా అనిపిస్తుంది. అలా ఏదైనా ఉంటే మేమే చెప్తాం. లేకపోతే డిసప్పాయింట్మెంట్ వద్దు, సెకండ్ ఒపీనియన్స్ వద్దు, ట్రీట్మెంట్ పని చేయకుండా ఉండే పరిస్థితులు కూడా వద్దు. తరతరాలుగా వర్క్ చేశాం, పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాం. టెక్నాలజీ ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ అయితే ఇచ్చాం, ప్రాణాలు అయితే కాపాడాం. నమ్మకం పెట్టుకోవాలి. కొంతమంది సెలబ్రిటీస్ న్యాచురల్గానే ప్రెగ్నెంట్ అవుతారు, పిల్లల్ని కంటారు. కొంతమంది ఎగ్ ఫ్రీజ్ చేసుకోవటం, లేకపోతే సరోగసి, వీటి ద్వారా పిల్లల్ని కని. సో ఏంటి మేమంటే, ఎందుకు వాళ్ళు సరోగసిని? ప్రెగ్నెన్సీ అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ అ పర్సనల్ థింగ్. చాలా పర్సనల్ ఆ కపుల్కి. ఆ పర్సనల్ స్పేస్లో మనం కామెంట్ చేయకూడదు. అండ్ వాళ్ళు ఏ రీజన్ వాళ్ళ సెరోగసీకి వెళ్ళారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిస్తే చాలు, వాళ్ళ ట్రీటింగ్ డాక్టర్కి తెలిస్తే చాలు, ఎవరైతే సెరోగసీకి అప్రూవల్ ఇచ్చిన కమిటీకి తెలిస్తే చాలు. అండ్ ప్రతి ఒక్కటి పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం ఉంటే ఒక తల్లి కావద్దని అనుకుంటారో ఆడవాళ్ళకి, అది ఆడవాళ్ళకే తెలుసు. ఎవ్వరు కూడా గ్లామర్కి భయపడిందే లేదు. బికాస్ గ్లామర్ ఈజ్ టెంపరీ. ఒక సర్టన్ ఏజ్ వరకే నడుస్తుంది. ఆ తర్వాత మదర్హుడ్డే నడుస్తుంది, ఫ్యూచర్ విత్ చిల్డ్రనే ఉంటుంది. ఇది టెక్నికల్గా ఎక్కడ మారదు. అండ్ మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు బాడీని మెడికల్ కాంప్లికేషన్స్ సబ్జెక్ట్ చేయడానికి కొంతమంది భయపడతారు. అందరికీ ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని అంటే జంకి వెనకాడిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ప్రాణం పోయినా పర్వాలేదు నేను పిల్లల్ని కంటాని కనేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కిమ్ కార్దాషియన్ చూడండి ఎంతమంది పిల్లల్ని కనిందో. ప్లాసెంటా ప్రీవియా అనే స్ట్రాంగ్ ప్రాబ్లం ఆమెకు ఉంది. మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ కనింది. సో ఇట్స్ అ మైండ్ సెట్. అందరికీ అలా ఉండాలని రూల్ లేదు. నీకు ఏదైనా హాని జరగవచ్చు అంటే భయపడే వాళ్ళు కూడా ఉంటారు, హాని జరిగినప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెండు కూడా కరెక్టే. సో ఇది మనం జడ్జ్ చేయొద్దు. అండ్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ అబౌట్ ఫ్యూచర్ని ముందే ఆలోచించుకొని జాగ్రత్త పడి చేసే ప్రక్రియ. అవి అలా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఆ ఉమెన్కి పర్సనల్ ఇష్యూ. ఆమెకేముందో ఆమె మైండ్లో, ఆమెకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందో, లేకపోతే కెరియర్ ఉందో, లేకపోతే హెల్త్ ఇష్యూ ఉందో,
లేకపోతే ఏదైనా క్యాన్సర్ ఉందో, లేకపోతే మ్యారేజ్ ప్లాన్స్ లేవో, ఏదైనా కానీ ఇట్స్ అ పర్సనల్ థింగ్. అండ్ ఈ పర్సనల్ స్పేస్లో కుదిరితే వాళ్ళు ముందుకెళ్తారు, కుదరకపోతే వాళ్ళు ముందుకెళ్ళరు. ఇట్స్ హర్ ఓన్ డెసిషన్, మనం జడ్జ్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా కానీ మనము ఈ రోజు గురించి ఆలోచిస్తే ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, అలాగే వాళ్ళు 10 years డౌన్ ద లేన్, 5 years డౌన్ ద లేనే ఆలోచిస్తారు. బికాస్ ఇది నా టైం ఫ్రేమ్ ఆఫ్ వర్క్. ఇప్పుడు నేను డాక్టర్, 78 ఏళ్ళ వరకు కూడా వర్క్ చేయొచ్చు. కాళ్ళు చేతులు పనిచేసి, రాయడం వచ్చి, కళ్ళు పనిచేసి అంతవరకు పని చేయొచ్చు. అందరికీ ఆ వీలు ఉంటుందా చెప్పండి? దే కమ్ విత్ ఎ షెల్ఫ్ లైఫ్. సో వాళ్ళు వీళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి, తప్పదు. అండ్ ఓవర్ వర్క్డ్ బాడీ ఉంటుంది. ఓవర్ వర్క్డ్ మనం అనుకుంటాం అది గ్లామరస్గా కనిపిస్తుంది, కానీ చాలా డిఫికల్ట్, చాలా చాలా డిఫికల్ట్. రెగ్యులర్ మెయింటెనెన్స్, రెగ్యులర్ లైఫ్ స్టైల్, హై ఇంటెన్సిటీ వర్క్, ఎక్స్టెండెడ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఇలా ఉంటుంది. సో వాళ్ళకు కూడా వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఓకే మ్యామ్, ఎక్కువగా జిమ్ చేసేవాళ్ళు, 6 pack కోసం ఎక్కువగా ట్రై చేసేవాళ్ళు, కొన్ని ట్యాబ్లెట్స్ అని లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్ అని ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ స్పెర్మ్ క్వాలిటీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఎప్పుడైనా కానీ ప్రొఫెషనల్గా వెళ్ళే వాళ్ళకి 0 ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్గా వెళ్ళేవాళ్ళు ఏజ్కి తగ్గట్టు బాడీ బిల్డ్ చేస్తారు, మైండ్ సెట్కి తగ్గట్టు బాడీ బిల్డ్ చేస్తారు. అనేసి నాకు శ్వాస్నగర్ లాగా 6 pack కావాలని ఎవడు అనుకోడు. అలాంటి అన్రియలిస్టిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ 0 కూడా అవుతుంది. మొత్తం టెస్టోస్టెరాన్ లేడెన్ ప్రోడక్ట్స్ తీసుకుంటే స్పర్మ్ కౌంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలా ఇప్పుడు అన్రియలిస్టిక్గా ఎవరు ట్రై చేయొద్దు. కరెక్ట్గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని, కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ స్లీప్, కరెక్ట్ ఎక్సర్సైజ్ రెజిమ్ పెట్టుకుంటే రియలిస్టిక్ ఫిగర్స్లో మనం ఉండాలి. అది ఉమెన్ అయినా మెన్ అయినా ఏదైనా. అండ్ ఓవర్ ఎంతూజియాస్టిక్గా షార్ట్ డ్యూరేషన్, మోర్ బెనిఫిట్, హై ఇంటెన్సిటీ అంటే ఎక్కడో దగ్గర బాడీ కాంప్రమైజ్ అవుతుంది. అండ్ సప్లిమెంట్స్ కూడా చూసి తీసుకోవాలి. చెక్ ద లేబుల్ అంటారు. ఒక ప్రోడక్ట్ డైరెక్ట్ నేమ్ ఉండకపోయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ నేమ్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ జెన్యునా కాదా అనేసి ఈజీగా కనుక్కోవచ్చు. కనుక్కోకపోతే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చూసి చెప్తారు. అండ్ ఓవర్గా ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ బాడీలో పంప్ చేయొద్దు. పంప్ చేస్తే వాటిని బాడీ క్లియర్ చేయడానికి కిడ్నీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా హార్మోన్స్ పంప్ చేస్తే అదర్ ఆర్గన్స్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యామ్ లాస్ట్ క్వశ్చన్, సో అంటే లాస్ట్ డిస్కషన్ ఏంటంటే, సో బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్కి తాతల కాలం నుంచి లేకపోతే అమ్మమ్మల కాలం నుంచి కొన్ని ఆచారాలని లేకపోతే కొన్ని ఆస్తులని ఇవి సంక్రమిస్తూ వస్తాయి. బట్ ఇప్పుడున్న కొంతమంది దగ్గర నుంచి వినేది ఏంటంటే, సో ఒక అబ్బాయికి బట్టతలు వస్తాయి, మా నాన్నకుంది, మా తాతకుంది అని చెప్తుంటారు. ఇప్పుడు ఇంకా ఏదైనా రోగాలు వస్తుంటాయి, అంటే ఒక హార్ట్ అటాక్ వస్తున్నా, లేకపోతే పిట్స్ వస్తున్నా, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయినా, లేకపోతే వాట్ ఎవర్ కొన్ని డిసీజెస్ విన్నప్పుడు, సో మా నాన్నకున్నాయి, మా తాతగారికి ఉన్నాయి అని చెప్తున్నారు. అది వస్తుందా మ్యామ్, నిజమేనా? ఎప్పుడైనా 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ అంటే మీకు మీ జీన్స్తో వచ్చేవి, మదర్ సైడ్, ఫాదర్ సైడ్, గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్, జీన్స్తో వచ్చేవి. జీన్స్తో వచ్చేవి కూడా కొన్ని అవుట్ సైడ్ ఫ్యామిలీస్ చేసుకుంటే డైల్యూట్ అయిపోతాయి. వేరే ఫ్యామిలీలో మంచి క్వాలిటీస్ ఉంటే అవి కూడా రావచ్చు. సో అందుకే ఇన్సైడ్ ఫ్యామిలీ మేనేజ్ చేసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే అన్ని వీళ్ళకే వస్తాయి అలా. సో జెనెటిక్గా వచ్చేవి వస్తాయి, కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా లైఫ్ స్టైల్ చేస్తుంది. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్తో వచ్చేవి మీ అలవాట్లతో వస్తాయి. మీ అలవాట్లు మంచిగా ఉన్నాయనుకో, జెనెటిక్తో వచ్చిన దాన్ని కూడా మేనేజ్ చేస్తుంది ఎంతో కొంత. అదే జెనెటిక్ మంచిగా ఉండి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ దొబ్బేసాయనుకో, లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉందనుకో, జెనెటిక్స్ ఏం చేస్తుంది? తాత 90 ఏళ్ళు బతుకుతాడు, తండ్రి 90 ఏళ్ళు బతుకుతాడు, వీడు 40 ఏళ్ళకే డామంటారు. ఎందుకంటే అలవాట్లు. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఆ పవర్ ఉంటుంది. అలాగే మైండ్ సెట్ కూడా, నాకేదో అయిపోతుందని అనుకుంటే ఖచ్చితంగా అవద్దు, ఏదో రోజు టపిమంటాం. నాకేమీ అవ్వదు, నేను జాగ్రత్తగా ఉంటాను, నేను కరెక్ట్గా ఫాలో చేస్తాను,
నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. పాజిటివ్ మైండ్ సెట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. జెనెటిక్ ప్రాబ్లమ్సా మనం కనుక్కోవచ్చు. మనకు ఆ జీన్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలి, వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే వైటమిన్ తీసుకోవడము, ఏదైనా మెటబాలిజం ప్రాబ్లం ఉంటే దానికి సరైన కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, కార్డియాక్ రిస్కులు ఉంటే టెస్టులు చేసుకుంటూ గమనించుకుంటూ ఉండడము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం, ఇవన్నిటికీ ఏదో పరిష్కారం ఉంటుంది. కానీ ఈ చెడు అలవాట్లు, బ్యాడ్ మైండ్ సెట్, ఆందోళనగా ఉండడము, టెన్షన్గా ఉండడము, భయభ్రాంతులుగా ఉండడము, వీటికన్నిటికీ చాలా కష్టం ట్రీట్మెంట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాలకి చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. అండ్ మా వాళ్ళకి కూడా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అండ్ సో చూసారు కదా, అంటే మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ, అండ్ సో అన్నిటి గురించి కూడా ఈరోజు శిల్పిరెడ్డి గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ పోడ్కాస్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ విజువల్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై. థ్యాంక్ యూ.